తర్వాత ధర్మవరంలో కూడా ఒక దగ్గర పెట్టినాం. 2014 మాట ఇది. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సంవత్సరం పెట్టినాం క్లాసు. తర్వాత బయటికి ఎక్కడ వెళ్ళలేము మేము. బాగా దాహం వేస్తే బావి దగ్గరికి మనం నీరు తాగుట కోసం పోతాం, కానీ బావి మన దగ్గరికి రాదు కదా. అందుకనే ఆసక్తి ఉన్నోళ్ళు, శ్రద్ధ ఉన్నోళ్ళు వచ్చి నేర్చుకుంటారు. ఇప్పుడు రామకృష్ణారావు గారు, ఇంకా కొంతమంది చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత ఇంకా వేరే వేణుగోపాలరావు, కొంతమంది ఉంటారు కదా ఇప్పటి వరకు. వాళ్ళంతా కూడా పాత వాళ్ళు ఈ అనంతపురం నుంచి అక్కడికి వచ్చారు గోవిందపల్లికి. బెంగళూరు బస్ ఎక్కి జడ్చర్లలో దిగి, ట్రైన్ కూడా బెంగళూరు హైదరాబాద్ ట్రైన్ ఎక్కేసి జడ్చర్లలో దిగి వస్తుంటారు. అనంతపురం, చిత్తూరు, మన రాయలసీమ నుంచి కూడా అందరూ వస్తుంటారు, అక్కడికి వచ్చి నేర్చుకుంటుంటారు. అందులో భాగంగా మన పుట్టపర్తి ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది క్లాసులు. ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా ఉంటారు కనుక అక్కడికి రాలేని వాళ్ళు కూడా ఉంటారనే ఉద్దేశంతో క్లాసు పెట్టడం జరిగింది. అందులో ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళ చిన్నపిల్లలు ఉంటారు, ఇంట్లో వంట చేసి పెట్టాలి, వాళ్ళకి సింగిల్గా పంపరు, కానీ వాళ్ళకు ఉద్యోగంలో బిజీ ఉంటారు భర్తలు, వీళ్ళు వెళ్ళలేకపోతారు. వాళ్ళ కోసం అని ఇంకా ఉదయం సాయంత్రం వృద్ధులు ఉంటారు, పెద్ద వయసు వాళ్ళని ఎక్కడ పంపించారు ఇంట్లో కనుక వాళ్ళని స్త్రీలని, పెద్ద వయసు వాళ్ళని, చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం సాయంత్రం లైవ్ క్లాసులు కూడా ఛానల్లో వస్తాయి. లైవ్ వస్తుంది, దాన్ని చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకో ఆయన 3 నెలల నుంచి రెడ్డి గారు మన 3 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. మొదటి రోజు ఈ క్లాస్కి వచ్చినా కానీ 3 నెలల నుంచి ఆల్రెడీ వీడియో చూసి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను స్వామీజీ అన్నాడు. ఇంకా వేరే వాళ్ళు కూడా 3 నెలల నుంచి వారు కూడా చెప్పారు, 3 నెలల నుంచి నేను ఆల్రెడీ మీ వీడియో చూసి ప్రాక్టీస్ చేస్తున్నా, కానీ మేము కలవలేకపోయినా ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. కనుక ఇట్లా ఒకసారి రాలేక పని ఒత్తిడి బిజీ వలన రాలేకపోయినప్పటికీ కూడా వీడియో చూసి ప్రాక్టీస్ చేసుకుంటారు. చంద్రశేఖర్ రెడ్డి అంటే హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటుంటే ఇప్పుడు ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చింది, డాక్టర్ బెంగళూరులో జాబ్ వచ్చేసింది అతను. కానీ అప్పుడు స్టూడెంట్గా హైదరాబాద్ దగ్గర కాబట్టి వచ్చిపోతుంటే అంత దూరంగా బెంగళూరులో ఇప్పుడు కూడా 2 నెలలకు 3 నెలలకు క్లాసులకు వస్తూనే ఉంటారు. అట్లా దీంట్లో రుచి దొరికిన తర్వాత ఏంటంటే యూత్ ఉంటారు. ఇప్పుడు కొంతమంది కర్ణాటకలో కూడా వచ్చారు, దగ్గర కదా కర్ణాటక, ఇక్కడ మన బెంగళూరు ఇట్లా దగ్గర. ఎందుకంటే ఇది మనకి దీంట్లో రుచి దొరికిన తర్వాత ఒకసారి వైన్కి మందుకు బానిస అయిన వాళ్ళు వదిలిపెట్టరు. అప్పు చేసి అయినా సరే, గొడవ పడైనా సరే, ఏ ఇట్లనైనా సరే సాయంత్రానికి వైన్ షాప్ కాడికి వెళ్ళిపోతాం. అలాగే ఈ ధ్యానంలో కూడా దీనికి అభ్యాసం అయినాక ₹1 ఖర్చు లేకుండా మనకి మంచి ఫలితం వస్తుంది, మంచి శాంతి, ఒక ఆనందాన్ని అందుకుంటాం కదా. అందుకనే చేస్తాం. చాలామంది కొంత సంతానం కలిగిన తర్వాత ఆపరేషన్స్ జరుగుతాయి కొన్ని శరీరంలో. అవి జరిగినాక స్త్రీలకు కూడా స్థూలకాయం కావడం, నడుము నొప్పి రావడం, లేకపోతే కొన్ని థైరాయిడ్ రావడం, కొన్ని సమస్యలతో బాధపడుతుంటారు. అమ్మగారు ఇంకేమి ఇంటి దగ్గర కూర్చొని లైవ్ క్లాస్ ఉదయం సాయంత్రం వస్తుంది కదా, ముందర పెట్టుకొని చేసి కూడా వాళ్ళు మంచి ఫలితం పొంది నమ్మకం కుదిరినాక ఏమండి నేను ట్యాబ్లెట్లు వాడతలేము కదా, ఏం చేసుకుంటాం అంటే ఒక రోజు ధ్యానం చేస్తుంటే నాకు ఇది తగ్గిపోయిందంటే మరి ఏం చేయమంటాం అన్నట్టు ఒకసారి డైరెక్ట్ కూడా ఆశ్రమానికి నన్ను తీసుకెళ్ళాలి, ఇద్దరు వెళ్దాము, క్లాస్ చేసి వస్తాము, మీరు చేసినా చేయకున్నా సరే ఒకసారి అని అంటే అట్లా వచ్చిన పోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆమెకు చక్కగా ఆరోగ్య స్థితి చక్కబడ్డ, ఈయన కూడా ఇంట్లో ఏదో ఫలితం ఉంది, నాకు కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నేను కూడా చేస్తే బాగుంటుంది కదా అని చేస్తుంటాను. అంటే ఇది ఆరోగ్యం కోసం ఎవరు రారు, కొంత ఆధ్యాత్మిక డెవలప్మెంట్ కోసమని మనం సాధన చేస్తుంటే మనం ఆటోమేటిక్గా వాళ్ళకి ఆరోగ్యం చక్కబడుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, మోక్షాన్ని ఇచ్చే సాధన ఇది. ఇది ఫ్లైట్ మార్గం. ఫ్లైట్లో మనము తొందరగా గంటలో వెళ్ళిపోతాం. కాశీ వెళ్ళాలంటే 6 నెలలు పడుతుంది, నడుచుకుంటూ వెళ్ళాలంటే గంటలో విశ్వనాథుని దర్శనం చేసుకుంటాం ఫ్లైట్లో వెళ్తే. కనుక అనేకమైన మార్గాలు ఉన్నాయి ఈ ఆధ్యాత్మిక మార్గంలో. ఋషులు కనుక్కున్న మార్గాలు అనేకంగా ఉన్నాయి, కానీ ఇంతవరకు రామకృష్ణరావు గారు చెప్తారు, అనేక మార్గాలు నేను గమనించిన ఇది మనకు కడుగుడు పెరుగులకి పిడికడు వెళ్ళ తీసినట్టుగా ఇది చేసి అన్నీ ఇందులో ఉన్నాయి. భక్తి యోగం ఉంది, జ్ఞాన యోగం ఉంది, ధ్యాన యోగం ఉంది, అన్నీ కలిసి క్రియాలి. కనుక ఒక్కొక్క పార్ట్ మనం ఇది చేయవలసింది, అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి మంచి ఫలితం వస్తుంది. దీనికి ₹1 ఖర్చు ఉండేది లేదు. మీరు అక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒక గుడికి వెళ్ళాలన్నా టికెట్ పెట్టవచ్చు, కొన్ని గుళ్ళలో పెట్టకపోవచ్చు, నేను కాదంటలేదు. ఇప్పుడు
ఇప్పుడు పూజలకు హోమాలకు దేనికైనా యాత్రలలో డబ్బులు కావాలి, నది స్నానాలు చేయాలంటే, దానం చేయాలన్నా డబ్బులు ఉండాలి, అన్నదానాలు, సువర్ణ దానము, భూదానము, గోదానము, డబ్బులు దానము ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నది. రూపాయి ఖర్చు లేని ఆత్మారాధన, దైవారాధన. మనలో ఉండే ఆత్మనే భగవంతుడు. మన ఇష్ట దైవాన్ని ఇందులో జపం చేసుకోండి, ప్రాణాయామాభ్యాసం చేసి ధ్యానం చేయండి. ఇప్పుడు ఎన్ని రోజులు ధ్యానం చేసినా పూజ చేసినా భగవంతుడి మీద మనసు నిలవదు. ఆ భగవంతుడి మీద మనసు నిలవాలంటే ఏం చేయాలంటే, ఒకటి ఏమంటారంటే మనసు గురించి ఒక కవి రాసిన పాట, ఎన్ని దిక్కులు తిరుగు మనసు దీనికి ఎవరు ఇచ్చిరు ఆలస్యం అంటారు. అంటే ఇది చంద్రమండలం ఇంద్రమండలం కూడా క్షణంలో పోయేస్తుంది. వాయువేగం అంటారు. వాయువేగానికంటే ఇంకా మించిన వేగం లేదు ఇప్పుడు. ఎందుకంటే అన్ని వేగాల కంటే కూడా వాయువే మనసు, మనసే వాయువు. వాయుదేవుడే ఈ యొక్క మనసుకు అధిపతి ఎవరు? వాయుదేవుడు. కనుక ఆ వాయువు అంశ ఇది మనసు. కనుక ఈ అంటారు గాలిని చేతిలో పట్టుకోలేము కదా మనసుని. అయితే వాయువుని చేతిలో పట్టుకోలేము, బంధించలేము కదా. ఓ కృష్ణ, ఈ గాలిని చేతిలో పట్టుకోలేము కదా, బంధించలేనట్టుగా మనసును కూడా బంధించలేదు. నేను బాణం పట్టుకుంటే 3 లోకాల్లో ఎదురులేదు, కానీ మనసును నేను నిలపలేకపోతున్నాను. ఇది సందేహం ఏం లేదు అర్జున. అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ప్రతిదానికి ఒక టెక్నిక్ ఉంటుంది, ఉపాయం ఉంటుంది. ప్రతి సమస్యకు కోవిడ్ వచ్చింది, దానికి వ్యాక్సిన్ అని కనుక్కున్నారు కదా. ప్రతి రోగానికి ఒక మెడిసిన్ ఉంది, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అలాగే ఈ మనసు నిలిపే పరిష్కారం కూడా ఉంది శాస్త్రాల్లో. దాన్నే అభ్యాసము, వైరాగ్యము. అభ్యాసం అంటే రోజు ప్రాక్టీస్, ఎవ్రీడే ప్రాక్టీస్ అంటే సాధన సాధన సాధన. మనం రోజు చేయడం. మొదటి రోజు పెళ్ళి అయింది, ఓ అమ్మగారు వెళ్ళింది, తల్లి ఏదో గారభం చేత వంట నేర్పలే, అత్త ఊరుకోదు కదా, చేపిస్తే ఏం వంట రాదంటలా అనలేదా. మా అత్త పోరు నేను ఏగలేకపోతున్నాను, నేను ఎలాగైనా సరే వంటల పుస్తకం తీసుకొని యూట్యూబ్లో చూసి పక్క ఇంటి ఆవిడ దగ్గర నేర్చుకొని ఏదో వంటల్లో అత్తను మెప్పి చేయడానికి ఇది చేస్తుంది. రోజు బాగా సీరియస్గా తీసుకున్నదని. తర్వాత తింటే మా కోడలి చేతి వంటనే తినాలయ్యా అని అన్నాను. అంతేనా? అంత బాగా చేస్తుంది. హోటళ్ళని కూడా మార్పించింది మాకు. అంటే ఆమె సీరియస్గా తీసుకున్నది, ప్రాక్టీస్ చేసింది. రోజు చేయడం వలన అభ్యాసం అయింది. పుట్టుకతో ఏ పని నెరవలే మనం. ఇది కూడా కృష్ణ పరమాత్మ చెప్పేది కూడా ఇక్కడ అభ్యాసం, రోజు సాధన చేయాలనుకున్నాం. ఆ చేయడం వలన మనకు ప్రాక్టీస్ వలన అది మనకు పర్ఫెక్ట్ అవుతుంది. తర్వాత వైరాగ్యము. మనసు ఎందుకు నిలుస్తలేదు? ఎక్కడెక్కడో మనసు పోతుంది. ఎందుకు పోతుంది? ఇంకా కోరికలు, ఆశలు ఉన్నాయి. కోరిక లేని వాడు కోటీశ్వరుడు, ఆశ లేని వాడు ఐశ్వర్యుడు. ఎంతో అంతలో ఇల్లు కొనుక్కోవాలను, ఒక కారు కొనుక్కోవాలను, పిల్లలకు ఉద్యోగము, పెళ్ళిళ్ళు కావాలను, ఆరోగ్యం చక్కబడాలను, లేదో కొన్ని యాత్రలు తిరగాలను. భక్తిలో ఉన్న వాళ్ళకు ఒక రకమైన కోరికలు, భక్తిలో లేని వాళ్ళకు ఒక రకమైన కోరికలు. ఏదో రకంగా కోరిక అయితే ఉంటుంది. ఏ రాయి అయితే ఉంటుంది, తల కొట్టుకుంటే రక్తమే వస్తుంది. ఆ బంగారు రాయి అయినా సరే, మామూలు రాయి అయినా పర్వాలేదు. కనుక అలాగే ఆ కోరిక మాత్రం ఇప్పుడు సూది బెజ్జంలోకి దారం ఎక్కించాలంటే అందులో చిన్న నలుసున్న అందులోకి ప్రవేశించదు. ఇప్పుడు అలాగే మా మనసులో కూడా, ఆ మనసులో కూడా సంకల్పం ఉందనుకో, ఆ నలుసు ఉంటే అందులోకి మనం దారం ఎక్కించలేము. అలాగే ఇంట్లో కూడా సంకల్పము, బుర్రలో మన మనసులో చిన్న చిన్న సంకల్పాల కోరికలు ఉన్న దైవంలోకి మనసు ప్రవేశించదు. కనుక అప్పుడేం చేయాలి? ఆ నలుసు లేకుండా చేస్తే మనము చక్కగా ఏకాగ్రతతోటి దారం ఎక్కించాలి లోపలికి. సూది పట్టుకున్నా చెయ్యి కదలొద్దు, దారం ఎక్కించే చెయ్యి కదలొద్దు, మన అందులో ఏం నలుసు ఉండొద్దు. అప్పుడే మనం దారం ఎక్కించగలుగుతాం. అలాగే ఇక్కడ కూడా మనం నిశ్చలంగా కూర్చోవాలి, దైవం మీద కేంద్రీకరించాలి మనసు. సంకల్పాలు ఉండొద్దు లోపల. మరి కోరికలు లేని మేము గృహస్థ జీవితంలో మా కోరికలు లేని ఎట్లా జీవిస్తాము? మేము సన్యాసులం కాదు కదా, స్వాములం కాదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ కోరికలు తప్పు అని ఇక్కడ చెప్పట్లేదు. మితిమీరిన కోరికలు ఉండకూడదు. మనం ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు భగవంతుడు మనకు తినుటకు, కట్టుటకు, వండుటకు ఏ లోటు లేకుండా ఇస్తాడు. ఇంకొకటి, మీరు మంచి సంకల్పం పెట్టుకుంటే, ఇప్పుడు విశ్వామిత్రుడు అనుకున్నాడు, నేను మహాచక్రవర్తిని, తిరుగులేదు. ఒక గోవు 1,00,000 మందికి భోజనం పెట్టింది, పంచభక్ష పరమాన్నాలు పెట్టింది. ఒక గోవుని మేము బలవంతంగా తోలుకొని వెళ్తుంటే తిరగబడి 1,00,000 మందిని ఓడించింది. అబ్బా, తపస్సు ఇంత ఉంటుందా? నేను తపస్సు చేయాలని ఆయన తపస్సు చేశాడు, అది పొందాడు. వశిష్ఠుల వారు ఏ స్థితి పొందారో విశ్వామిత్రుడు అదే పొందాడు. ఒక సామాన్య రాజు ఒక ఋషి అయ్యింది కదా. అలాగే ఇప్పుడు ఒక సావిత్రిదేవి మామూలు గృహిణి,
భర్త ప్రాణం తీసుకుపోతుంటే యమధర్మరాజును చూసి రక్షించుకున్నది. సతీ లీలావతి ఏమన్నది, సూర్యుడు ఉదయించే లోపల నువ్వు చనిపోతావు అని ఆ ఋషి, ఈయన కుష్టి రోగంతో ఉన్నాడు, కళ్ళు సరిగా లేవు, ఒక ఋషికి ధ్యానంలో ఉంటే తగిలినప్పుడు మూర్ఖుడు నా ధ్యానాన్ని నువ్వు భంగం చేసినావు, సూర్యుడు ఉదయానికి నువ్వు చనిపోతావు, రాత్రి పూట కదా చీకట్లో అంటే అసలు ఆమె ఎంబడే ఉన్నది ఆ సూర్యుడే ఉదయించుగాక, అది ఉదయించకపోవుగాక అని అన్నది. దానివరకు అసలు సూర్యుడు ఇంకా లోకాలు అటు ఇటు అయినప్పుడు సతీ అనసూయ శిశురాలు కనుక, అమ్మ నీ శిశువు లీలావతి మరి ఇలా ఉంటుంది, నీ వల్ల చెప్పమ్మా అని చెప్పినప్పుడు నీ భర్త శరీరం వదిలినా కానీ మళ్ళీ కొత్త శరీరం వచ్చేస్తుంది, నీవేమి రోగాలన్నీ పోతాయి, అన్ని రోగిష్ట శరీరంతో యాత్రలు తిప్పుతున్నావు కదా తల్లి, ఆ శరీరంలో ఉండే రోగాలన్నీ పోయి చక్కటి ఆరోగ్య స్థితి కలిగిన శరీరం నీ భర్తకు వస్తుంది అనే వరకు అప్పుడు ఆమె ఒప్పుకుంటారు. అట్లా మరి ఒక సామాన్య గృహిణిగా ఉండే ఈమె త్రిమూర్తులని చిన్నపిల్లల్ని ఎలా చేయగలిగింది సతీ అనసూయాదేవి? పురాణాలని మనం పక్కకు పెట్టేస్తే మొన్న ఈ చరిత్రలో మీరాబాయి, సక్కుబాయి, జనాబాయి వీళ్ళంతా ఒక గృహస్థులుగా ఉన్న గృహిణులుగా ఉన్నారు. మరి ఎందరో మనము భక్త విజయం అనే చరిత్ర చదివితే అలవార్లు నాయనార్లు గొప్ప అద్భుతమైన వాళ్ళు ఫలితాలు పొందారు ఆధ్యాత్మికంగా. ఒక యోగి ఆత్మకథ చదవండి, ఒక మామూలుగా గృహస్థులుగా ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ కూడా వాళ్ళు గొప్ప స్థితిని అందుకున్నారు. ఒక గిరిబాల అని ఉంటుంది, చిన్నప్పుడే పెళ్లి చేసేవారు ఆ కాలంలో. చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఎప్పుడు చిరు తిన్న అభ్యాసం. ఇంటికి వెళ్ళినప్పుడు అత్త ఏంటంటే పొద్దున్న లేస్తే తినుకుంటూ ఉండేవారికి అత్త ఊరుకుంటారా, ఊరుకోకుండా తిండిపోతూ ఎట్లా మా ఇంటికి ఎట్లా చేసిందో వాళ్ళ తల్లి ఏమి సంస్కారం నేర్పిందని ఊరికి అనేదట. ఈమెకు చాలా గొప్ప వాళ్ళ ఒక్క మాట అలాగే అన్నాడు. కానీ అక్క అలా అన్నాడు వల్ల వెదవతిని నేను మాటతోనే చూపిస్తాను, నేను భోజనం చేయకుండా తిని చూపెట్టాలని వాళ్ళ అత్త మీద కసి పెంచుకొని ఎందుకు ఈ మా అత్తతో తిని మాటలు పడడం, ఆ గంగలో దూకి పోవడం మంచిదని గంగలో దూకడానికి పోతే ప్రణమానంద స్వామి 2 శరీరాల సాలు అని ఉంటాడు. 2-3 శరీరాలతో వెళ్ళిపోయేవాడు. ఆయన రైల్వే ఆఫీసర్ ఉంది, లారీ మాసాయి దగ్గర తీసుకొని ఆ స్థితి అందుకున్నాడు. ఉన్న తర్వాత ఏమమ్మా ఏం బాధ వచ్చింది కదా, ఈ తొచ్చు అమ్మా నీకు అన్నాడు. రాజు మరి ఎందుకు అట్లా దూకుతున్నావు అంటే తొందర పోదామని స్వామి అంటున్నాడు. ఏం కష్టాలు వచ్చినాయి తల్లి అంటే, మా అత్త ఒకసారి అనొచ్చు 2 సార్లు అనొచ్చు స్వామి, పొద్దున్న లేస్తే జపమాల తిప్పొచ్చు కదా రామకృష్ణ అని, అదేగా నన్ను తింటడమే ఆమెకి జపమాల అని. మరి ఎలా అసలు ఈ తిండి లేని విద్య ఏదన్నా ఉంటే చెప్పండి గురువు గారు అంటే, అట్లెందుకు తల్లి నీకు అన్ని విద్యలు వస్తాయి దీంతో అని కేచర ముద్ర ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా చేయాలంటే ఇంకా కూర్చున్నది గంగా ఒడ్డున కూర్చొని ఇక నాకని సాగదీస్తూ పోతుంది. ఇక లాగి ఇక్కడ గుంజి అక్కడ గుంజి గోవు పాలు వెతికినట్టు ఇక్కడ లాగి అక్కడ లాగి ఇక నాలుగని పెంచి పడేసింది. కేచర ముద్ర వచ్చింది గురువు గారు అంటే, దానికితో పాటుగా సంకల్పం తీసుకో, దానికితో పాటు ప్రాణాయామం నేర్చుకో, దానికితో పాటు ధ్యానం ఇలా చేయాలన్నప్పుడు ఇక 1 రోజులు సీరియస్గా చేసింది. నేను చావనన్న సస్తా అన్నం తినను అని సంకల్పం తీసుకున్నాను. ఇక ఆటోమేటిక్గా ఆమెకి నిరాహారిగా మారిపోయింది. ఇక వాళ్ళంతా మా అమ్మ కాళ్ళు మొక్కుతాం తల్లి తినమ్మా, మీ అమ్మతోటి నాకు మాట వస్తుంది, ఏదో తెలిసో తెలియకో అన్న ఊరికి అని ఎంత ఇది చేసినా కానీ ఇంకా వినదా. విన్న తర్వాత ఈ గురువుని ఆ గురువుని కాశీలో ఉంటారు కదా, ఆ గురువులని ఈమె చనిపోతే నాకు బాధ వస్తుంది, నేనేదో తెలిసి తెలియక అన్నాను, ఇంత సీరియస్గా తీసుకుంటుందని నాకు అనుకోలేదు, నేను అనుకోలేదు అన్నప్పటికీ కూడా ఏం కాదమ్మా ఆమె యోగ మార్గంలో ఉంది, ఆమెకి ఏమి కాదని గురువులు చెప్పినాక ధైర్యం వచ్చింది. ఇదేం భక్తి, అన్నం నీళ్ళు తినకుండా ఏ శాస్త్రం ఏ దేవుడు చెప్పిండు, భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ మితంగా తినాలన్నాడు, ఎక్కువ తినొద్దు తక్కువ తినొద్దు అని. ఈ శాస్త్రాలు అసలు తినకపోతే యోగం కాదు అని కూడా అన్నారు కదా. అంటే ఎన్నో జన్మల కొద్ది మందికి సిద్ధిస్తుంది, అది ఆమెకి మీకు సిద్ధించింది. ఆ సంకల్పము, ఆ యోగాభ్యాసము, కేచర ముద్ర ఇవన్నీ కలుగుతుందని అట్లా అంటే మనిషి అనుకుంటే ఒక సాధారణ మనిషి ఎన్నడో యుగాల నాడు కాదు, మొన్నటి చరిత్రలు ఇవన్నీ కూడా. ఒక యుగ ఆత్మకథ పేరు గిరిబాల పేరు. అట్లా ఇవన్నీ చరిత్రలు కూడా మీరు చూస్తే మరి నాగేంద్ర బాబులే మహాశయ ఆయన గాలిలో ఉంటే ధ్యానం చేసేది. ఈయన ఇప్పుడు మన ఇది నేను చెప్పేది 100 సంవత్సరాల లోపు చరిత్రలు, 100 సంవత్సరాల కింది చరిత్రలు ఇవన్నీ. నాగేంద్ర బాబుని ఇది రామ్ గోపాల్ మంజుదార్ గారు ఆయన నిద్రనే చేయించాడు. అట్లా ఇలా 2-3 శరీరాలతోటి వెళ్ళిపోయేవాడు ప్రణవానంద స్వామి. అట్లా ఎందుకు ఇది సాధ్యమైందంటే, ఇది సైంటిఫిక్గా యూనివర్సిటీలో, అమెరికాలో యూనివర్సిటీలో ఒక సబ్జెక్టు ఇది 100 భాషల్లోకి రిలీజ్ అయింది. యోగం చేస్తే సాధ్యం కాని లేదు, సైన్స్ పైన అనుకుని విదేశీయులు అనుకుంటారు, వెస్ట్రన్ వాళ్ళు. ఈ సైన్స్ని కూడా క్రాస్ చేయొచ్చు. 2 వస్తువులు కనుకుంటే 3వ వస్తువు తయారు చేయడమే సైన్స్ అనుకుంటారు. ఇక్కడ సైన్స్ ప్రకారం అన్నం తీసుకోకపోతే జీవించం, గాలి తీసుకోకపోతే జీవించం, గుండె కొట్టుకోకపోతే, పల్సు కొట్టుకోకపోతే
జీవించము. కానీ లేకుండా యోగి ఉండొచ్చు అని పరమహంస యోగానంద గారు నిరూపించారు. ఆయన చనిపోయినాక కూడా 21 రోజులు ఆయన శరీరం కుళ్ళిపోలేదు. యోగ మహిమ అది. అవన్నీ తెలియజెప్పారు. కనుక ఇప్పుడు మనము దైవభక్తి మంచిది, విగ్రహారాధన మంచిదే, పుణ్యకార్యమే, సత్కార్యమే. కానీ అది సాక్షాత్తు మీకు మోక్షాన్ని ఇచ్చేది కాదు. అది ఎలిమెంటరీ స్కూల్ అనమాట. ఓరమాలు దిద్దేది ప్రాథమికంగా మనం వచ్చేది ఇది. ఆ ఋషులు ముందు అడుగులు ఏం చేస్తారు? ఎవరైనా ఇక్కడ కూర్చున్నప్పుడు ఆయన తపస్సు పెట్టారండి అంటారా? అంటే తపస్సు అంటే ఏంటి? కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే తపస్సు పెట్టారంట. సీరియస్గా ఎవరైనా ధ్యానం చేస్తుంటే అట్లా ఋషులు కూడా వాళ్ళకి తినటకు తిండి లేదు, అరణ్యాలు కట్టుటకు బట్టలు లేవు, అంతటి చలిలో హిమాలయాల్లో ఇంకెక్కడెక్కడ అడవుల్లో వాళ్ళు ఏమి లేకున్నా వాళ్ళకు సుఖంగా ఎవరు లేరు, వాళ్ళంత ఆనందంగా ఏం లేరు. ఏం సుఖం కోల్పోయారు? అక్కడికి ఏముంటుందండి? ఏసీ ఉంటుందా? వేడి నీళ్ళు స్నానానికి ఉంటాయా? దోమల తెర ఉంటుందా కప్పుకోవడానికి? ఓ ఇల్లు ఉంటుందా? మనకు అన్ని ఉండి కూడా ఏడుస్తున్నాం, అన్నీ అనుభవిస్తూ కూడా దేవుడు అన్ని ఇచ్చాడు మనం. కానీ ఇది లేదు, అది లేదు, రకరకాలతోటి మనము కోరికల్ని పెంచుకొని దుఃఖానికి లోనవుతున్నాం. మరి ఏమి లేకుండా కౌపీనమంతా కడుభాగ్యమంతా, మరి ఏమి లేకుండా ఋషులు అంత ఆనందంగా ఎందుకున్నారు? వాళ్ళు ఈ ప్రాపంచికులు అనుభవించే ఆనందాల కంటే వాళ్ళు ఏదో గొప్పనైన ఆనందం వాళ్ళకి లభిస్తుంది. అందుకని అడవిలో ఉంటున్నారు. పూర్వకాలంలో చక్రవర్తులంతా కూడా, రాముడు కూడా నేను సందేశిస్తానంటే, లేక లేక కలిగిన సంతానం రాజ్యపాలన చేసి తర్వాత మీ పూర్వం మీ తాతలు ముత్తాతలు రఘువంశంలో ఉన్నాడు దిలీపుడు, తర్వాత రఘు మహర్షి, వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఆ మార్గంలో నీవు కూడా నడవని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఇటు రాజ్యపాలన చేస్తూనే ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ బాధ్యతలు అయిపోయినాక ఇక పూర్తి తపస్సుకి వెళ్ళిపోయేవారు. అట్లా కనుక ఈ విధంగా మనకు అద్భుతమైన ఫలితాలు మనము సాధన వలన పొందుతాం. సాధనతోటి సాధ్యము కాదు అంటూ ఉండదు. కనుక ఇప్పుడు మీరు ఏదైతే సాధన, కొత్త వాళ్ళు సాధన చేస్తుంటే, పాత వాళ్ళు ఎవరైనా మేము సాధన చెక్ చేయించుకుంటామని అనుకుంటారు అనుకోండి, వాళ్ళు ఒక సైడ్ కూర్చొని మీరు ప్రాక్టీస్ చేస్తుంటే నేను వచ్చి చెక్ చేస్తాను సాధన. కొత్త వాళ్ళు మీరు సాధన చేస్తుంటే, ప్రాణాయామలో చేస్తుంటే కానీ దాంట్లో ఏమైనా డౌట్లు ఉన్నా, సందేహాలు ఉన్నా అడగండి, చేస్తాను. ముఖ్యంగా మనం ఆధ్యాత్మికంగా దీంట్లో రూపాయి ఖర్చు లేదు, సాధన చేస్తే అన్నీ వస్తాయి. ఇది మోక్ష సాధన. క్రియాయోగం అనేది మోక్ష సాధన. ఇది చేస్తే మొదటి లాభం ఏంటి? సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం కూడా కానీ సంపూర్ణ ఆరోగ్యం లేదు మనసులో. సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, సంపూర్ణ మనశ్శాంతి. రెండో లాభము సంపూర్ణ మనశ్శాంతి. మొదటి లాభము సంపూర్ణ ఆరోగ్యము, రెండో లాభము సంపూర్ణ మనశ్శాంతి, మూడో లాభము మోక్షము. ఈ 3 లాభాలు, ఒక దెబ్బకు 3 పిట్టలు. ఒక క్రియాయోగం చేస్తే మీకు ఈ 3 లాభాలు కలుగుతాయి. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. రాగి ముద్ద ఎంతమంది తింటున్నారు? తింటున్నారా? ఇంట్లో చేస్తున్నారా? ఇలా హోటల్లో తింటున్నారా? చేస్తున్నారా? సరే, మీకు ఓపిక బాగానే ఉన్నట్టుంది. ఇడ్లీ దోశకి అభ్యాసం అయింది కదా ఇప్పుడు, అయింది కదా. కనుక సరే ఏది ఉన్నా కానీ పూర్వకాలంలో మంచి రాగి ముద్ద, పల్లి చెట్టు ఏదో ఒకటి వేసుకొని తినేవాళ్ళు. పచ్చడి ఇదాది చాలా మనుషులు ఆరోగ్యంగా ఉన్నారు. అట్లా కనుక ఆ విధంగా మంచి భోజనంలో చాలా మార్పు చేసుకోవాలి. మాంసాహారం తీసుకోకపోవడం చాలా మంచిది. మాంసాహారం కావాలంటే ఒక జీవిని చంపాలి. అన్ని భగవంతుడి బిడ్డలు, వాటిని చంపే హక్కు మనకు లేదు. దానివల్ల మనకు పాపం వస్తుంది. ఎందుకంటే ఆ పాపంకు కారణమైన దుఃఖాలు. పాప ఫలితం ఏంటంటే దుఃఖాలు. మనిషికి ఏ రకమైన రోగం ఉండని, బాధ ఉండని, కష్టాలు ఉండని అంటుంది. అయితే ఈ భూమి మీద రోజు పట్టణాల్లో కొన్ని లక్షల జీవులు, ఒక్కొక్క పట్టణంలో లక్షల జీవులు పోసేస్తున్నారు. పెద్ద పెద్ద నగరాలు, ఇప్పుడు బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, ఇటువంటి దాంట్లో ఒక్క రోజుకే ఒక 50,000 లక్షల జీవులు పోసేస్తారు. కోర్లు, మేకలు, గోర్లు, ఆవులు ఏదైనా ఉండదు, అవన్నీ చేస్తారు. అటువంటి అన్ని జీవులు చంపబడుతున్నాయి. పూర్వకాలంలో ఏదో పండుగ వస్తే ఇంత నాన్ వెజ్ తినేవాళ్ళు, ఇప్పుడు రోజు పండుగ. కనుక అట్లా కాకుండా ఇంకొకటి శక్తి అంటావా? చాలా మంది డాక్టర్ గారు తినమన్నారు అంటే ఆధ్యాత్మిక డాక్టర్ అలా చెప్పరు, ఆధ్యాత్మికం కాని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు పోనీ అది 72 గంటలు పడుతుంది జీర్ణం. 3 రోజులు పొట్టలో ఉండి గ్యాస్లో ఏర్పడి అపానవాయువు వచ్చేస్తుంది, రకరకాల సమస్యలు వస్తాయి. పొట్టలో 3 రోజులు ఉంటే మురిగిపోతుంది పొట్ట. అయినా శవాన్ని ఎక్కడ పెడతారండి? ఎక్కడ పెడతారు? అయ్యా శ్మశానంలోనా? మరి అన్ని సంపి ముక్కలు చేసి ఇళ్ళ పెడితే ఎట్లా? పొట్ట ఏమవుతుంది? శ్మశానం అవుతుందా? పవిత్రమైన మనం సబ్బులు పెట్టి రకరకాల మేకప్లు వేసి రకరకాల వైట్ డ్రెస్సులు, మంచి తెల్లటి వస్త్రాలు, మల్లెపూలు లాంటి వస్త్రాలని తెల్లగా వేసుకొని మన లోపల మనం మురిగిపోయిన దాన్ని, కుళ్ళిపోయిన శవాన్ని అంతలాగా శవాన్ని ఒక రోజు ఉంచనే తీసివేయండి అంటారు. శవం ఉన్నప్పుడు భోంచేయని కూడా భోంచేయరు.
అంతే తీసేయండి అంటారు. మరి ఆ శవాన్ని తీసుకొచ్చేమో పొట్టలు పెడుతున్నాం, అంతేనా? మళ్ళీ అందులో వాటిని డైరెక్ట్ తినలేము, దానికి మంచి నూనెలో వేయించి మసాలాలు చదువుకొని మంచి ఉప్పు కారాలు తగ్గించే తీస్తున్నారు. కానీ డైరెక్ట్ అది మన భోజనం కాదు. అదే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పళ్ళు ఇవన్నీ డైరెక్ట్ తినచ్చు, వండనక్కర్లేదు. అది వండండి మసాలా నూనెలు వేయండి తినలేరు, అది మన భోజనం కాదు. ఇంకొకటి 72 గంటలు పడుతుంది జీర్ణం కావడానికి. ఇంకొకటి కనీసము ఇప్పుడు 1000 రూపాయలు 800 కిలో ఉంది నాన్ వెజ్ తినాలంటే. మళ్ళీ అన్ని డబ్బులు ఇచ్చి పాపం తెచ్చుకున్నట్టయితే అదే 1000 రూపాయలు పెడితే నెలంతా కూరగాయలు వస్తాయి ఇంట్లో. కందిపప్పులో 124 క్యాలరీల శక్తి ఉంది. ఇంగ్లాండ్ డాక్టర్లు 100 సంవత్సరాల కిందనే లిస్టు తీశారు. మాంసంలో 80% క్యాలరీల శక్తి ఉంది. మరి ఎందులో ఎక్కువ ఉంది? కందిపప్పు నాకు గ్యాస్ అంటే అంటారు చాలా మంది. అది కూడా అది అరిగించు. మాంసకృతులు ఎక్కువ ఉంటాయి కందిపప్పులో, ఆ విటమిన్స్ ఉంటాయి. కానీ అది మాంసం కాదు కదా. మరి కందిసేను కూడా కొయ్యాలి కదా అంటే అది ఆటోమేటిక్గా ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాతనే కోసుకోవచ్చు. వరిసేను అవుతుంది, పంట అయినాక ఆటోమేటిక్ అది పంట చనిపోతుంది చెట్టు. కందిసేను కూడా చేను అయినాక చనిపోతుంది. అదే మనకు రక్తం వస్తలేదు కదా, ఒక జీవిని వచ్చినప్పుడు రక్తం అనిపిస్తే బాధ అనిపిస్తుంది. కానీ ఈ జీవులకు మనకు కూరగాయలు తింటున్నా రక్తం వస్తలేదు కదా. ఇది విలవిలలా కాలు చేతులు మలమూత్రాలు విడుచుకొని విలవిలలాడుతూ ఏడుస్తూ ఘోరంగా రోధిస్తుంటుంది, అవునా? ఆ బాధ వీటికి తెలియదు, చెట్లకు తెలియదు. కొంతవరకు రక్తం వచ్చే జీవులకే ఆ బాధ ఎక్కువ. అందులో ఇవి పంట అయ్యే వరకు చేనుగా వాటి ముసలి అయిపోతుంది, వాటి జీవితకాలం అయిపోతుంది. పంట వరి కానీ కందులు కానీ ఏ చెట్టు ఏవైనా కానీ ఇక పూలు తెగిపడినా దానికి ఏమో అపాయం లేదు, పండు తెగిపడ్డా అపాయం లేదు, తీసుకోవచ్చు. ఏదైనా ఇది లేదు కనుక రేట్ ఎక్కువ, పాపం వస్తుంది, జీర్ణం త్వరగా రోగాల పుట్ట అవుతుంది. ఇంకొకటి బలం మీద విషయంలో అనుకున్నాం. రకరకాల పప్పు దినుసుల్లో ఎక్కువ బలం ఉంది. కూరగాయలు త్వరగా జీర్ణం అవుతాయి. సొరకాయ దోసకాయ ఆవరిస్తే అవసరపోతుంది భోజనం, త్వరగా గ్యాస్ ట్రబుల్ మన దగ్గర రాదు. ఇంకొకటి ఏనుగు ఏ మాంసం తింటుంది? ఎద్దు ఏ మాంసం తింటుంది? ఎద్దు బాగా వజన్ బండి, భరతి బండి లాగుతుంది. రైతులు పెద్దగా వరి మోపులు పెద్దగా అవి చేస్తారు. ట్రాక్టర్లు లేని ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో ఎద్దులు లాగుతాయి. ఈ మాంసం తిన్న వాళ్ళు ఎంటి బండి, ఖాళీ బండి కూడా లాగలేరు. ఉట్టి బండి అందులో ఏమున్నది, ఖాళీ బండి ఏంటంటే దిగబడితే లాగలేరు. అదేమో పెద్ద భరతితో కూడిన బండి లాగుతాయి ఎద్దులు. ఏం తింటాయి ఎద్దులు? ఎండుగడ్డే కదా, వరి గడ్డి, పచ్చిగడ్డి, అంతేనా? మరి అలాగే ఇంకొకటి ఏది ఏం తింటుంది చెప్పండి? ఆకులు, చెట్టుకి ఏ ఆకులు తింటుంది? గడ్డి తింటుంది. ఏది కావాలంటే ఒక చాలా గడ్డి కావాలి అంటారు, ఆ గడ్డి తింటుంది. ఆ పచ్చిగడ్డో వెండుగడ్డో లేకపోతే ఆకులో ఏదో తింటుంది, శాకాహారం. మరి ఆ చెట్టు ఉంటే పెరిగి వేస్తుంది. ఆ చెట్టుని ఇలా జేసీబీని ఎట్లా కనుక్కున్నారు? ఏనుగు తొండాన్ని చూసి జేసీబీ కనుక్కున్నారు, గద్దను చూసి ట్రైన్ కనుక్కున్నారు. అది ఇలా ఎగురుతుంది, ఇలా పోతుంది, మళ్ళీ ఇలా దిగుతుంది, కిందికి దిగినప్పుడు అది గద్దను చూసి కనుక్కున్నారు. ఐడియా వచ్చింది వాళ్ళకి. అలాగే ఈ జేసీబీ ఏనుగు తొండాన్ని చూసి ఎంత బలం ఉంటుంది కాబట్టి అలా కనుక్కున్నారు. అలాగే మరి ఏనుగు అంత బలం ఉంటుంది శాకాహారంలో, అంత ఏముంటుంది. కోడి రామమూర్తి గారు అని ఉండేది, కోడి రామకృష్ణ గారు, రామమూర్తి గారు. మరి ఆయన ఒక పాఠం కూడా ఉంటుండే పూర్వం అక్కడ. మరి ఆయన ఆసియా ఖండంలోనే బరువులు ఎత్తడంలో ఏనుగుని ఛాతి మీద పెట్టుకునేవాడు. పప్పన్నమే తినేదాన్ని, కూరగాయలు తినేది, మాంసం అది తినేవాడు కాదు. ఈ ముక్కు గొలుసులు కూడా తింటేవాడు. అంటే మనం అన్న ఏదో బలం ఉందని భ్రమపడము ఇది. అందులో కూడా ఇప్పుడు కోళ్ళని పెంచుతున్నారు చూడండి, కోళ్ళ పాలల్లో అందులో స్టైరాయిడ్స్ ఇస్తారు. అది ఒక 21 రోజులకి 5 కేజీలు అయిపోతుంది, 5 కేజీలు అయిపోతుంది. ఇక వాటి ఎముకలు కూడా తినేయచ్చు, అంత మెత్తగా ఉంటాయని. అంత వాటి ఏమి ఉండదు అందులో. 5 కిలోలు అయిపోతుంది. అదేంటి అక్కడ వెళ్తుంటే మన ముక్కు పగిలిపోతుంది, తల తిరిగిపోతుంది. ఎందుకు? ఆ ట్యాబ్లెట్స్ దానంలో కలపడం వలన, ఇంజక్షన్స్ ఇవ్వడం వలన అవి దాని మలంలో విపరీతమైన దుర్వాసన ఉంటుంది. అందుకని తల తిరిగిపోతుంది అక్కడ టాబ్లెట్స్ తోటి పెంచుతారు కనుక ఆ స్టెరాయిడ్స్ తోటి అది చాలా ఇదైపోతుంది. అది చాలా అపాయం, విషంతో సమానం. అందులో కూడా కొన్ని నాన్ వెజ్ విదేశాలకు ఎందుకు రోగాలు వస్తున్నాయి విదేశీల కంటే? ఇక్కడి నుంచి అక్కడ కంపెనీలు ఉండవు. ఇక్కడనే ఏం చేస్తారంటే మాంసాన్ని ప్యాకింగ్ చేసి అక్కడ వెళ్ళే వరకు 6 నెలలు అయితే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే వరకు 6 నెలలు అవుతుంది. అది వండి మళ్ళీ ఓవెన్లో యూజ్ చేసే వరకు విషం అవుతుంది. ఒకసారి డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి నాకు ఆ వస్తువుని మళ్ళీ వండితే మళ్ళీ విషం అవుతుంది. మనుషులకు ఎందుకు రోగాలు వస్తున్నాయి అంటే సర్ది పెట్టే ఈ ఫ్రిడ్జే
మంచి కూర అన్నం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాం. సాయంత్రం ఏం చేశారు, ఎవరన్నా అమ్మ ఇంత అన్నం పెట్టాలని వచ్చి ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చినాక వస్తలేదు. అయ్యా ఫ్రిడ్జ్లో అనేది వచ్చినాయి, మన క్వాలిటీ ఇది వచ్చింది, ఎవరు పెట్టరు అయ్యా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, పెట్టరు. అప్పుడు ఏం చేస్తుంటే ఏదో అడుగున్న వాడికి ఇంత భోజనం పెడితే ఇంత పుణ్యం వస్తుంది, వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఆ సద్ది పెట్టెలో పెట్టుకొని తినడం వలన పుణ్యం రాకపోయే ఆరోగ్యం పాడైంది. ఇక ఎట్లా తయారైందంటే అది పెట్టడం మళ్ళీ ఇంటి చేయడం మళ్ళీ మిగిలితే మళ్ళీ పెట్టడం బాగుపడుతుందో తింటున్నారు. అప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకొని తినండి, శాకాహారం చాలా మంచిది. కూరల్లో కూడా చెప్పండి. ఈ యొక్క మనిషికి ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యం దెబ్బతింటే అన్ని మనిషికి కాదు చాలా ఆలోచనలో పడిపోతారు, చాలా ఇది చేస్తుంటారు, దిగులు చెందుతుంటారు. అలా కాకుండా మనం ఆరోగ్యంగా చక్కగా ఉంటే మనకు పని బాగా చేస్తాము, అన్ని రకాలుగా మనం బాగుంటాం. అయితే ఇప్పుడు ఎందుకు పూర్వకాలంలో ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఆరోగ్యం దెబ్బతింటుందంటే అప్పటి ఆహారానికి ఇప్పటి ఆహారానికి చాలా వ్యత్యాసం, చాలా మార్పులు వచ్చింది. ఇప్పటి పిల్లలకి మీరు రోజు ఏమైనా సంగటి పెట్టారనుకోండి, వాడు తింటారా చెప్పండి, ఇది డబ్బులు తీసుకొని పోయి అక్కడ పోయి బయట రోడ్డు మీద ఏదైనా తినేసి వెళ్తారు. అట్లా కనుక ఆ విధంగా ఆహారంలో కూడా దాని విటమిన్స్ ఎంత శక్తి ఉంది, ఏ ఆహారం తీసుకుంటున్నామని చూడాలి. ఇంకొకటి త్వరగా జీర్ణం కావాలి. ఇప్పుడు రజోగుణ భోజనం ఎట్లుంటుంది అంటే నాలుక మీద రుచి ఉంటుంది, పొట్టలో గడబిడ పెడుతుంది, 3 రోజులు పొట్ట పాడవుతుంది. తినేటప్పుడు దుఃఖమే, తిన్న తర్వాత దుఃఖమే, మసాలా వస్తువు. అదే సాత్విక భోజనం తినేటప్పుడు సుఖం, పాలు తాగండి, తాగేటప్పుడు సుఖము, తాగిన తర్వాత సుఖము, అన్ని రకాలు ఉంటుంది. ఏదైనా కూరగాయల భోజనం ఏదైనా ఉన్నది. ఇప్పుడు ఒక ఆయన వైన్ తాగుతున్నారు, కళ్ళు మూస్తాడు, కళ్ళు బిగపడతాడు, మామిడికాయ పచ్చడి ఏదో తీసుకొని మిక్సర్ ఏదో పెట్టుకొని ఎవరు కొడుతున్నారు, గొంతంతా కాలిపోతుంటుంది. అంతేనా కదా, అంత సోడాలో లేకపోతే వాటరో కలుపుకుంటున్నారు. ఎందుకు ఎవరు కొట్టారు చెప్పండి. అదే పాలు తాగండి. పల్లెటూరులో ఏం చేస్తున్నారు, పాలేమో షాప్లో పోస్తున్నారు. ఆ పాలన్న వాడి వీళ్ళు అయ్యా పాలు తీసుకోండి అంటున్నాడు, వైన్ కాడికే వీళ్ళే లైన్ కడతారు. అయితే ఏం చేస్తున్నారంటే అది పాలేమో పోస్తున్నారు. పాలు ఎందుకు అమ్ముతున్నారు అయ్యా, మీరు వాడవచ్చు కదంటే ఎలా ఉంటాయండి, లెక్క కావాలి, లెక్క లేని ఇల్లెంతో నడుస్తుంది అంటారు. మరి ఏం చేస్తున్నారు, సాయంత్రానికి వైన్ షాప్ కలవి లైన్ కట్టి పాల మీద పైసలతో ఇది ఇస్తున్నారు. అదే పాలు ఇంట్లో వెన్న చేయండి, నెయ్యి వేసుకోండి, కాయ కష్టం చేసేటప్పుడు వెన్న నెయ్యి పాలు అంత ఖరీదు తింటే ఏంటిదంటే మరి వైన్ వాళ్ళకి వస్తుందా చెప్పండి. షాప్లోనే మన నేతలవే అర్థమైంది కదా, 20 రూపాయలు 200 చేసేస్తారు, వాళ్ళ తయారీకి 20 పడుతుంది. మరి అట్లా కల్తీతోటి మన ప్రజల ఆరోగ్యాలు లేకపోతే కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, డయాలసిస్ ఎన్నో ఒకటి ఉంటుండే హాస్పిటల్లో. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే డయాలసిస్ చేయలేదు, ఎందుకంటే నేతలవే కంపెనీ అవి తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. కనుక పాలు తాగండి, పెరుగు, వెన్న, నెయ్యి మంచిది తీసుకోండి. పప్పులు అన్ని రకాలు, ఎన్ని రకాల పప్పులు ఉంటాయి చెప్పండి. కందిపప్పు ఉంటుంది, పెసరపప్పు ఉంటుంది, అలచందనం పప్పు ఉంటుంది, మినపపప్పు ఉంటుంది, మన మైసూరు పప్పు ఉంటుంది, రకరకాల పప్పులు ఎన్నో ఉన్నాయి. ఉలవ పప్పు ఎంత మంచిది, మూత్ర రోగాలు, కిడ్నీ సమస్యలు తొలగిస్తుంది. ఉలవచారు, ఉలవ పప్పు, అనేకమైన పప్పులు ఉంటాయి. అవి వాడండి. ఆకుకూరలు ఉంటాయి. చాలామంది కాళ్ళ నొప్పులు వస్తుంటాయి, ఆకుకూరలు బాగా తినండి. గ్యాస్ ట్రబుల్ తోటి ఇబ్బంది పడుతుంటారు, రోజు ఆకుకూరలు తినండి. మేక తినట్టు ఏం తింటామంట, పప్పులో వేసుకోండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పప్పులో ఒక్కొక్క ఆకుకూర వేసుకోండి, మిక్సింగ్ ఆకుకూరలు వేసుకోండి. వట్టి ఆకుకూరని బాగా చేసుకొని ఇంత అన్నంలో ఇంత ఆకుకూర తినండి. టేస్ట్ కావాలంటే ఏం చేయాలి, ఎల్లిపాయ వాడద్దులే, మసాలా వస్తుంది, ఎల్లిపాయ ఉల్లిపాయ వాడద్దు, కానీ అల్లం బాగా వేసుకోండి, టేస్ట్ వస్తుంది. జీలకర్ర, అల్లము, వాము, అల్లం బాగా వేసినప్పుడు ఆకుకూరలో టేస్ట్ వస్తుంది. కాస్త పచ్చి కొబ్బరిని ఇంత పల్లి పొడిని దంచి వేయండి, ఎంత బాగా వస్తుంది. ఇక ఒట్టి పచ్చడి తినేయచ్చు. ఆ యొక్క ఆకుకూర కూర చేయండి. ఆకుకూరని పప్పులో వేసుకొని ఆకుకూర పప్పు చేయండి, ఆకుకూర ఫ్రై చేసుకోండి, ఆకుకూర పచ్చడి చేసుకోండి. రకరకాల ఆకుకూరలు తింటే లాభం ఏంటంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఆకుకూర. కాళ్ళ నొప్పులు రావు, కంటి చూపు పెరుగుతుంది. అలాగే గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉండదు. ఇప్పుడు ఉండేది సమస్య, కంటి చూపు తగ్గడం, మోకాళ్ళ నొప్పులు రావడం, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకము మనుషులని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యలు రావు అంటే కేవలం ఆకుకూరలు తినడం వల్లనే. ఎంతమంది తింటున్నారు ఆకుకూరలు? ఊరికి పంట పొలాల్లో మనకు పంట పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మన గెట్టు పైన, పొలిమరలో గెట్టు పైన ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి రకరకాల ఆకుకూరలు. మనం పెంచింది కాదు, ప్రకృతి మాత ఇచ్చింది, సహజంగా పెరిగే చెట్లు అవి. మనం కొన్ని అయితేనే పెంచాలి, కానీ మనకు తెలియకుండానే
ఇప్పుడు గలిజేరు కూర ఉంటుంది, తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు, తర్వాత గంగవాయల కూర, మామూలు పాయల కూర, తర్వాత పొనగంటి కూర, తర్వాత పుంటి కూర, గోంగూర, అలాగే మన గురువు కూర అంటారు. మనం గణపతి చవితి రోజు చేస్తాం, వినాయక చవితి రోజు గునుగు కూర, రకరకాల ఎన్నో చెంచెల కూర అంటారు, దొగ్గలి కూర అంటారు, రకరకాల ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరు ఉన్న అనేకమైన ప్రకృతి నుంచి దాన్ని మనమేమి పంట వేస్తే పెరిగేటిది కాదు. ఇవన్నీ అనేకమైన ఆకుకూరలు ఉన్నాయి. ఏ తోటకూర, ఏ ఆకుకూరలైనా పర్వాలేదు, అవి మనము ఆకుకూరలు బాగా తీసుకోవాలి. గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం ఉన్న వాళ్ళు ఏంటంటే సోరకాయ, దోసకాయ, క్యారెట్ ఇవి ఆవలిస్తే అవసిపోతుంది, త్వరగా జీర్ణమయ్యేటివి. ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి. ఏ ఆకుకూరలైనా ఏ కూరగాయలైనా మిక్సింగ్ ఆకుకూరలు చేసుకోవచ్చు. అందులో కూడా మీరు పచ్చి కొబ్బరి తూరు వేసుకోండి, తర్వాత మీరు ఇది పల్లి పొడి వేసుకోండి, నువ్వుల పొడి వేసుకోండి. శరీరంలో వాతం ఉందనుకోండి, ఆ వాతం ఉన్న వాళ్ళకి ఏమి ఇచ్చేయాలంటే మిరియాల పొడి ఉంటుందనుకోండి, మిరియాలు, వాము, అల్లము ఇవన్నీ వేసుకోవాలి. వేసుకుంటే దాల్చిన చెక్క, లవంగా కొంచెం ఇవన్నీ వేసినామనుకోండి, బ్రహ్మాండమైన టేస్ట్. అప్పుడు ఉప్పు కారం తక్కువ వేసినా సరిపోతుంది. శరీరంలో వాయు వాతాలు కొట్టేస్తాయి, కాళ్ళ నొప్పులు ఇవన్నీ తీసేస్తాయి. శరీరంలో బాగా హీట్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే సొరకాయ, దోసకాయ తీసుకుంటే మంచిది. కీర దోసకాయ పచ్చిదే తినవచ్చు, కూర చేసుకోవచ్చు. అలాగే జీలకర్రని బాగా వేసుకోవాలి. కూరల్లో జీలకర్ర పొడి కొట్టేసి కావలసినంత వేసుకోండి. అలాగే అట్లా విధంగా మనకు శరీరంలో వేడి కొట్టేస్తుంది. ఇంకొకటి గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం తీసేస్తుంది. కనుక మనం తీసుకునే ఆహారమే అవసరం. ఇట్లా ఎవరైతే ఆహారాన్ని పొట్టని 4 భాగాలు చేసి సగ భాగం ఆహారం తీసుకొని పావు భాగం నీటి కోసం ఖాళీగా ఉంచి, ఒక పావు భాగం అలాగే ఖాళీగా ఉంచితే నీరు తీసుకోవాలి. పావు భాగం సగ భాగం ఆహారం తీసుకోవాలి, సగ భాగం నీరు, పావు భాగం ఖాళీ ఉంచాలి. దీన్ని మితాహారం అంటారు. ఇంకొకటి, మనకు భోజనం చేసిన 1 గంట తర్వాత నీళ్లు తాగాలి. కొంతమంది ఒక్కొక్కసారి తాగుతుంటారు నీళ్ళు, అది ఇది కాదు. ఎందుకంటే జఠరాగ్ని రగడాలంటే హీట్ కావాలి. కృష్ణ పరమాత్మ కూడా అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అన్నాడు. అంటే వైశ్వాన అగ్ని దాన్ని మనని ఇది అవుతుంది. ఇప్పుడు మన గోవు పేడేసినప్పుడు అందులో వేడి పొగ వస్తుంది, అంటే అగ్ని ద్వారా అది జీర్ణించబడ్డదని అర్థం. అలాగే ఈ వైశ్వానర అగ్ని వలన ఉంటుంది. ఎప్పుడైనా నీళ్ళు తాగే వరకు చల్లబడుతుంది, ఆ అగ్ని జీర్ణంగానికి టైం పడుతుంది. కనుక ఈ జీర్ణ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే భోజనం చేసిన ఎప్పుడైనా మనం తింటుంటే గొంతులో తట్టుకున్నట్టుంటే ఒక గుట్క తాగొచ్చు, ఎక్కువ కాదు, ఒక గుట్క తాగొచ్చు ఇబ్బంది ఉంటే. తర్వాత అయినా లాస్ట్కు ఒక గుట్క అవసరం ఉంటే తాగాలి, కానీ అదే పని ఎక్కువ తాగొద్దు. 1 గంట గ్యాప్ ఇచ్చి లీటర్ నీళ్ళు తాగండి, ఇబ్బంది లేదు. అది బాగా జీర్ణం కావడానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇంకొకటి, పూర్వకాలంలో మనము చాపలో కూర్చునేవాళ్ళు, ఇప్పుడు సోఫాలు అయినాయి. అంటే ఇప్పుడు ఎందుకు మనం ఆరోగ్యం చెడిపోతుంది అనే దానికి చర్చించుకుంటున్నాం. ఇప్పుడు మనం అప్పుడు గోవు పేడతోటి బూడిద, పెంట ఇది అది వేసి పండించేవాళ్ళం. ఇప్పుడు ఏం చేసి రసాయనిక ఎరువులు వేసి పండిస్తున్నాము. ఇప్పుడు హైబ్రిడ్ వచ్చినాయి. అప్పుడు నాటు ఉన్నాయి అనుకోండి, ఎంత టేస్ట్గా ఉండేది ఏ కూరగాయలైనా. ఇప్పుడు హైబ్రిడ్వి టేస్ట్ లేకుండా అయిపోయింది. అలా ఇంకొకటి, అప్పుడు మంచిగా సాపలో కూర్చునే వాళ్ళం ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు సోఫాలో కూర్చోవడం అయిన తర్వాత మనకు కింద కూర్చోవడం కూడా అభ్యాసం తప్పింది. కనుక సాధ్యమైనంత వరకు శరీరం సహకరించిన వాళ్ళు కింద కూర్చొని సాధన చేయాలి. మళ్ళీ సిద్ధాసనం లేదా పద్మాసనం వేసుకొని చేయాలి. తర్వాత ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే ఫ్రీ టైంలో భోంచేసిన వెంటనే వజ్రాసనంలో కూర్చోవాలి, జీర్ణశక్తి పెరుగుతుంది. రిలాక్స్ కోసం గోముఖాసనంలో కూర్చోవచ్చు, వజ్రాసనంలో కూర్చోవచ్చు. సాధనకు సిద్ధాసనం లేదా పద్మాసనాన్ని కూర్చోవాలి. చాలామంది డాక్టర్ మీరు జన్మలో కింద కూర్చోవద్దు అన్న వాళ్ళు కూడా యోగ మార్గంలోకి వచ్చినాక చెక్కబడ్డ తర్వాత డాక్టర్ మీరు యోగా చేస్తున్నందుకు చెక్కబడ్డదంట. 5 నిమిషాల కింద, 5 నిమిషాల పైన ఇట్లా ప్రాక్టీస్ కావాలి. 5 నిమిషాలు కింద కూర్చొని ప్రాక్టీస్ చేసి, మళ్ళీ 5 నిమిషాలు కూర్చొని ప్రాక్టీస్ చేసి, ఇలా 1 గంట కూర్చోవడం కింద అలా అభ్యాసం అయ్యి వాళ్ళు గంటల తరబడి కింద కూర్చొని సాధన చేసుకునే శక్తి పొందారు. ఇప్పుడు అటువంటి వాళ్ళే గంటల తరబడి కింద కూర్చొని ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు రామకృష్ణరావు గారు అన్నారు, మీరు కూడా ఎలాగైనా కూర్చొని ధ్యానం చేయొచ్చు అంటే, నేను జన్మలో కింద కూర్చోలేకపోతుంటే స్వామిజీ మీరు తప్పకుండా కింద కూర్చొని ధ్యానం చేయాలని చెప్పినందుకు నాకు ఇప్పుడు ఆసన సిద్ధి కలిగిందని ఇంతవరకు చెప్పాను. అట్లా అటువంటి వాళ్ళు చాలామంది వృద్ధులు, 75 సంవత్సరాల వృద్ధులు చాలామంది గంటల తరబడి కింద కూర్చొని ధ్యానం చేయగలుగుతున్నారు. ఎప్పుడైతే కింద కూర్చొని కరెక్ట్ మేరుదండం పెట్టి కరెక్ట్ శాస్త్రీయంగా ఆహార నియమాలు పాటిస్తూ
ప్రాణాయామ అభ్యాసం చేసి ధ్యానం చేస్తే మనసు వెంటనే దైవంలో లీనమైపోతుంది. అనంతమైన శాంతిని అనుకుంటాం. జీవితంలో నేను ఏమి సుఖపడలేదండి. తల్లిగారింటి కాడ కష్టాలే, అత్తగారింటి కాడ కష్టాలే, పిల్లలు ఎదిగినంతకన్నా సుఖ పెడతారంటే పిల్లలు కూడా చెప్పినట్టు వినట్లేదో, లేకపోతే మమ్మల్ని మంచిగా చూసుకుంటలేరు, మా జీవితంలో అన్ని కష్టాలే అంటారు. సుఖం అంటే ఎక్కడ ఉంటుంది? మనసు ఎప్పుడైతే దైవంలో లీనం చేస్తే సుఖమే. ఋషులంతా చూడండి జీవితంలో ఏమనుభవించారు, వాళ్ళు ఏం లేకుండా హాయి ఉన్నారు. మనం అన్నిటికీ కూడా ఏడుస్తున్నాం. కనుక మనసుని ఎప్పుడు ఎవరయ్యా సుఖవంతులు అని శంకరాచార్యులని అడిగితే, ఎవరైతే పరమాత్మ ధ్యానంలో నిమగ్నమవుతారో, మనసుని పరమాత్మలో లీనం చేసి తదేక నిష్టలో ఉంటారో వాళ్ళే నిజమైన సుఖవంతులు. మరి ఎవరికి సుఖం లేదా? డబ్బులు వాళ్ళకి లేవంటే ఉంటుంది కానీ తాత్కాలికంగా సుఖం. మరి డబ్బులు పోయినప్పుడు మళ్ళీ దుఃఖమే కదా, నష్టాలు వచ్చినప్పుడు దుఃఖమే కదా. ఆరోగ్యం బాగుంది, సుఖంగా ఉన్నట్టే ఆరోగ్యం చెడినప్పుడు మళ్ళీ దుఃఖమే కదా. ఇది ఎప్పుడు స్థిరంగా ఉండాలన్నమాట. ఎంత సంపన్నులకి కానీ ఎవరికైనా కొంత సుఖము కొంత దుఃఖము జీవితంలో. కనుక ఎప్పుడు ఎల్లవేళల సుఖంగా ఉండేటోళ్ళు లేదంటే యోగులు, ఋషులు. కనుక మనము యోగం చేస్తూ ఒక ఋషుల్లాగా తయారు కావాలి. మీరే అడవికి వెళ్తే కాదు, ఇంట్లోనే గృహస్థ ఋషిగా కావాలి. మనం రోజు 3 అవతారాలు ఎత్తుతున్నాం. కళ్ళు మూసుకున్నప్పుడు యోగి అవుతున్నాం, చక్కబడుతున్నాడు. తినేటప్పుడు భోగి అవుతున్నాం, కంట్రోల్ లేదు, ఏం తింటున్నామో కూడా తెలియదు. పడుకునేటప్పుడు ఇంకా రోగి, శవంలాగానే పడిపోతున్నాం. అంతేనా? కానీ తినేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు యోగిగా ఉండు. తినేటప్పుడు కూడా యోగి అంటే ఏం తింటున్నా ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఎంత తినాలి అనేది చూసి తినాలి. పడుకునేటప్పుడు కూడా విష్ణుమూర్తి లాగా ఏం చేస్తారు, ఎడమ చేతిని చెవుకి మీరు పెట్టుకొని మామూలుగా ఇక్కడ ఎడమ నాడి కిందికి వస్తుంది, కుడి నాడి సూర్యనాడి పైకి వచ్చేటట్టు పడుకుంటారు. అప్పుడు శరీరంలో అగ్ని రగిలి రాత్రి తిన్న భోజనం త్వరగా జీర్ణమవుతుంది, సుఖమైన నిద్ర వస్తుంది. ఆరోగ్యానికి అది ముఖ్యం. మీరు పద్మనాభ స్వామిని చూస్తే ఎట్లుంటారు అంతే కదా. ఎడమ వైపు మళ్ళీ పడుకుంటే కుడి నాడి నడవాలి రాత్రి పూట, జీర్ణం త్వరగా అవుతుంది, సుఖమైన నిద్ర వస్తుంది. మనం పడుకునేటట్టు కూడా తెలియదు, మనం దగ్గరికి ముడుచుకొని పిల్లలకు కూడా నేర్పియాలి. అట్లా ఆరోగ్యంగా ఉండడానికంటే మనం తినే విధానం కానీ, మనం ధ్యానం చేసే విధానం, భోజనం చేసే విధానం, పడుకునేదానికి కూడా ఒక శాస్త్రం ఉంది. మన యొక్క భారతదేశ గొప్పతనం, వేదాల గొప్పతనం ఏంటంటే ప్రతి మనిషి పుట్టాడు, అన్ని కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, సంస్కారాలు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పెరిగిన తర్వాత అతనికి ఉపనయనం, తర్వాత పెళ్లి తర్వాత ఇవన్నీ కూడా ప్రతిదానికి ఒక పద్ధతులు పెట్టారు మన ఋషులు. దాన్ని పాటించినప్పుడు గొప్ప ఫలితం పొందుతాము. ఇప్పుడు ఏంటిదంటే ఇంగ్లీష్ పుస్తకం గొప్పది, ఇంగ్లీష్ వాడు గొప్పవాడు, వెస్టర్న్ గొప్పది అన్నట్టు వాళ్ళు ఏది చేస్తున్నామో వాళ్ళు వాడి వదిలిపెట్టింది మనకు ఫ్యాషన్ అవుతుంది. వాళ్ళ సైడ్ ఎఫెక్ట్లు వచ్చేసి వదులుతున్నాం. కొంతమంది విదేశీయులు మన ఆశ్రమానికి కూడా వచ్చారు, ధ్యానం నేర్చుకొని వెళ్ళారు. ఏదైనా దగ్గు సర్ది ఏదైనా వచ్చిందనుకో చూద్దామని టాబ్లెట్ తెచ్చుకున్నట్టు నేచురోపతి అంటారు, ప్రకృతితో అంటారు. వాళ్ళు ఇంత ఏం చేస్తారు, ఇంత అల్లము మిరియాల పొడి వేసి, ఇంత సొంటి మిరియాల పొడి వేసి ఒక కషాయం రాసుకొని అంత బెల్లం వేసుకొని తాగేస్తారు. అప్పుడు దగ్గు సర్ది పోతుంది. సొంటి మిరియాలు పిప్పలు ఉంటాయనుకోండి, త్రికటకాలు అంటారు వీటిని. తాగితే దగ్గు సర్ది పోతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారంటే ఇంత పిల్లోనప్పటి సంది ఆ ఇంగ్లీష్ మందులు వాడి అల్లోపతి వాడి సైడ్ ఎఫెక్ట్స్ బట్టి రోగ పుట్టి వదిలేసినాం. మళ్ళీ మమ్మల్ని అమ్మేదం బతుకొని ఇది భారతదేశము, సనాతన భూమి, ఋషుల భూమి, ఆయుర్వేదం ఉంది, వైద్యం ఉంది, ఇక్కడ ఋషుల ఉపాయం ఉంది. దీన్ని మేము పాటిస్తుంటే మీరు మళ్ళీ టాబ్లెట్లు చూసిస్తారండి అని మనము పోగానే హాస్పిటల్కే ఇవన్నీ ఏది ఉండదు. మనం డైరెక్ట్ పోయి మాత్రలు తెచ్చుకోవాలి, తీసుకోవాలి. వాళ్ళు ప్రతి ఒక్కటి ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి సంధి అది సైడ్ ఎఫెక్ట్ కొట్టేసి ఆ జీవితంలో వాళ్ళు ఇది చేసేసి మన ఋషుల పద్ధతిలో యోగాభ్యాసం చేసుకోనికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. తర్వాత ఈ యొక్క ఆయుర్వేదం వాడటం, ఆయుర్వేదం అనేది ప్రకృతి మాత ఇచ్చింది కనుక ఈ ఆయుర్వేదం వాడడం, యోగాభ్యాసం చేయడం, ధ్యానం చేయడం, ఈ పద్ధతిలో వాళ్ళు మన పద్ధతిలో వస్తున్నారు. కనుక మన జీవితంలో ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఇవన్నీ మార్పులు చేసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. మనం ఆధ్యాత్మికంగా డెవలప్ అయితే మనం యోగం చేయాలి, ఆధ్యాత్మికము దీనికి ఏమి సంబంధం అని మీరు అనుకోవచ్చు. ఆహారానికి మనసుకు సంబంధం ఉంది. కృష్ణ పరమాత్మ అదే నొక్కి చెప్పింది 6వ అధ్యాయం అంతా. ఆత్మ సంయమ యోగం అంటే ధ్యాన యోగమే, మోక్ష యోగమే. అది ధ్యానమే మోక్షాన్ని ఇస్తుంది కనుక అందులో ప్రతి పాయింట్ని ఎట్లా కూర్చోవాలి, ఎట్లా ఆసనం వేసుకోవాలి, ఏమి తినాలి, ఎంత తినాలి, ప్రతి ఒక్కటి పాయింట్లు
దీనికి దానికి సంబంధం ఏంటంటే ఆహారంలో సూక్ష్మాంశం మనసుగా మారుతుంది, స్థూలాంశం మనంగా మారుతుంది. ఏమి తిన్నామో అది మనసుగా మారుతుంది. ఏ ఆలోచనతో తిన్నామో, ఏ భావనతో. అందుకనే మనం బ్రహ్మార్పణం బ్రహ్మావి అని కొన్ని మంత్రాలు చదువుకుంటాం. చదువుకొని కొన్ని మంత్రాలు చదువుకొని చక్కగా ఆచరణ చేసి, ఆచరణ ఎందుకంటే పేగులు తడి చేసినప్పుడు భోజనం త్వరగా పేగులోకి దిగుతుంది. నెయ్యితోటి ఒక 3 ముద్దలు తిన్నామనుకోండి, నెయ్యి త్వరగా పేగుల పొడి జారుతుంది భోజనం. అట్లా దానికి ప్రతిదానికి మన పెద్దలు ఏర్పాటు చేసి ఒక ఆసనం వేసుకొని పీట పెట్టుకొని భోజనం చేసేవాళ్ళు ఆసనంలో కూర్చొని. అప్పుడు డైనింగ్ టేబుల్ లేవు. అట్లా ప్రతిదానికి ఒక పద్ధతి, ఒక ఇది మన పెద్దలు ఏర్పాటు చేశారు. కనుక ఎవరైతే ఈ మార్పు చేసుకొని మనం ఆహారంలో మార్పు చేసుకొని శాకాహారం, శుద్ధాహారము, మితాహారం తీసుకుంటూ యమనియమాలు పాటిస్తూ చక్కగా నిరంతరం ఈ ప్రాణాయామ అభ్యాసం ధ్యాన యోగం చేశారో వాళ్ళకి సర్వరోగాలు స్వాహ. దరిచేరు అగ్ని మంచి వస్తువులని కాల్చేస్తుంది, ఏదైనా చెత్తా చెదారాన్ని కూడా కాల్చివేస్తుంది. ఏదైనా అగ్ని కాల్చేయడం, ఇక్కడ కూడా జఠరాగ్ని మంచి అలాగే ఏది చేసినా లోపలికి భస్మం చేసేస్తుంది. అలాగే ఇంకొకటి మనకు అగ్నిమయ శరీరంగా తయారైపోతుంది. ఎండ, వాన, చలి అన్నీ తట్టుకోగలుగుతాం. అలాగే మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, మోక్ష స్థితిని అందుకుంటాము. అట్లా కనుక ఇవన్నీ మార్పులు చేసుకున్నప్పుడు ఆధ్యాత్మికంలో తొందరగా డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకు డెవలప్మెంట్ ఉండదు ఆధ్యాత్మికంలో అంటే మనము ఈ పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడే ఇది ఉంటుంది, లేకపోతే మనకు ఇది ఉండదు. ఇప్పుడు మనం కల్తీ పెట్రోల్ పోయిస్తే ఏముంటుంది, ఇంజన్ పాడవుతుంది. మంచి పెట్రోల్ పోయిస్తే ఇది ఉంటుంది. కనుక మనము ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మనం తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మనకు ఆధ్యాత్మిక డెవలప్మెంట్ ఉంటుంది. మన కేఎంసీ ఛానల్లో పాత సాధకుల అనుభవాలను ఉంటాయి. 75 ఏళ్ళలో కూడా మంచి ఎన్నో ఆరోగ్య సమస్యలు పోగొట్టుకున్నాము, చాలా మంచి ఆధ్యాత్మికంగా దైవానుభూతులు పొందినాము అని అనుకుంటాం. ఇందులో ఏమి మాయమాటం లేదు, ఏమి చెప్పేలేదు, ఇది లేదు. ఇది ప్రాక్టికల్ సైన్స్, సైంటిఫిక్గా ఉంటుంది. ఇప్పుడు మీరు 2-3 కొన్ని అనుభవాలు చెప్పారు మనకు. రకరకాలుగా కాంతులు అంటే దాన్ని ఆత్మ ప్రకాశం అంటారు, ఆత్మజ్యోతి అంటారు కదా. అంటే తమసోమా జ్యోతిర్గమయ, తమస్ అనే అజ్ఞానం నుంచి మమ్మల్ని జ్యోతిలోకి కొనిపోవు. తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు నుంచి అమృతత్వం మోక్షంలోకి తీసుకొని. తమస్సు అనే అజ్ఞానం అనే చీకటి నుంచి, చీకటి అనే అజ్ఞానం నుంచి జ్ఞానం అనే జ్యోతిలోకి తీసుకునే జ్యోతి, ఆత్మజ్యోతి, భగవద్జ్యోతి. అది సాధకులు పొందినప్పుడు ఎంతో తన్మయత్వం చెందుతారు. ఇంకా దాన్ని ఆ కాంతులు పెరుగుతూ దివి సూర్యుల సహస్రేష్ అన్నట్టు 1000 సూర్యుల కాంతుల ఆత్మ ప్రకాశాన్ని భగవంతుడిని దర్శనం చేసుకున్నప్పుడు సాధకులు ఎంతో తన్మయత్వం చెందుతారు. కనుక ఈ సాధనలో రూపాయి ఖర్చు లేకుండా ఎంతో అనుభవాలు ఉంటాయి, ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు పొందవచ్చు. మీరు ఇక్కడ మీకు చూపించిన జ్యోతిముద్రని 1 నిమిషం సేపు ఆ కూటస్థంలో శ్వాసని బంధించి జ్యోతిముద్ర వేసినట్లయితే ప్రతి ఒక్కరు ఆ యొక్క ఆత్మ ప్రకాశాన్ని, దైవ ప్రకాశాన్ని పొందుతారు. 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, కొంచెం అటు ఇటు మీరు చేసే పద్ధతిని బట్టి ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు ఆ అనుభూతి పొందగలుగుతారు. దాన్నే తర్వాత మనలో ఓంకార నాదం మోగుతుంది 24 గంటలు. అది మనం 24 గంటలు మనం అది వినగలుగుతాం. పలకకనే పలుకుతుంది దైవనామం, ఓంకారం, తస్యవాచక ప్రణవ, అదే భగవంతుడి నామం. కనుక ఎన్నో దేవ రహస్యాలు ఇవి పుస్తకాల్లో ఉండవు, ఎవరు పడితే వాళ్ళు పట్టుకుంటే చెప్పేది కాదు. ఇది దేవ రహస్యాలు, గుహ్యం అన్నాడు భగవద్గీతలో. ఇది గుహ్యతరం అంటే రహస్యాలకే రహస్యం. ఇది బ్రహ్మ విద్య. అది పెద్ద బ్రహ్మ విద్య, అది చేయనా అని అంటారు కదా, అది బ్రహ్మ విద్య కఠినమైంది అనమాట. కనుక ఇక్కడ దాన్ని సులువుగా మనకు అందించాలి, తెలియాలి, చాలా సులువుగా అందించాలి. అరటి పండుగ సూచించినట్టుగా అలా మనం ఈ సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతాం. చక్కగా మీరు చెప్పిన ఇది కేఎంసీ ఛానల్లో ప్లేలిస్ట్లో పాత సాధకులు పొందిన అనుభవాలు ఉంటాయి. అంతతో వదిలిపెట్టం. మీరు ఏ రకమైన నియమాలు పాటించారు, ఆహారంలో ఏ నియమాలు పాటించారు, సాధన ఎన్ని గంటలు చేశారు, మీరు పాటించిన పద్ధతులు ఏమిటి అనేది వాళ్ళతో చెప్పించినప్పుడు కొత్త వాళ్ళకి అది ఇన్స్పిరేషన్ కదా. ఓహో, ఈయన మాలాక జాబ్ చేస్తున్నాడు, ఈవిడ మాలాకనే గృహిణిగా ఉంది, ఈమె సూత్రాలు 14 నెలలు ఎట్లా మౌనం పాటించింది అని. ద్రవాహారం మీద 10 మందికి వంట చేసుకుంటూ 8 గంటలు ధ్యానం చేసింది. ఆవిడ ఓపిక ఎంత గొప్పది, ఆమె పొందిన అనుభవాలు ఏంటిది. మరి నేనైతే వారం రోజులు మౌనం పట్టనా, లేదా సోమవారం మౌనం పట్టనా, లేకపోతే నేను ఎందుకు ఉండలేదు, నేను ఎందుకు చేయలేదు. 65 సంవత్సరాల వృద్ధురాలు ఆమె చేస్తే నేను ఎందుకు చేయలేదు, 75 సంవత్సరాల వృద్ధులు చేస్తే నేను ఎందుకు చేయలేదు. ఒక విద్యార్థిని ఇంకొక విద్యార్థి ఇన్స్పిరేషన్ అవుతారు, ఒక గృహిణిని ఇంకొక గృహిణి.
ఒక ఎంప్లాయీని ఇంకొక ఎంప్లాయీ, ఒక వ్యాపారిని ఇంకో వ్యాపారి. అంటే సాధన వారు కూడా మనలాగా అన్ని బాధ్యతలు నెరవేర్చుకుంటూ సాధన చేసి ఫలితం పొందుతున్నారు కదా, మనం ఎందుకు పొందాము అనేది ప్రయత్నం చేస్తే వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు పొందగలుగుతారు. ఒక డిగ్రీ అనేది ఒక సొత్తు కాదు, ఒక డాక్టర్ చదవాలి, ఎవరైనా చదవచ్చు. ఆ కోర్సులో చేరి అయి కష్టపడితే ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ కావచ్చు. ఇది కూడా సాధన అనుభవాలు అనేది ఒకరి సొత్తు కాదు, ఇది ఎవరైనా పొందవచ్చు. విశ్వాసంతో, నమ్మకంతో, శరణాగతితో భగవంతుడికి మనల్ని మనం సంపూర్ణ శరణాగతితో చేయాలి. మనం ఏమనుకుంటే భక్తి అంటే మాలలు, అంటే రుద్రాక్ష మాలలు వేసుకోవడం, తిలకాలు పెట్టుకోవడము, సపరేట్ వస్త్రాధారణం, లేకపోతే రోజు గుడికి వెళ్ళడము, హోమాలు చేయడము, ఇది భక్తి అంటాం. భక్తి అనేది మామేకం శరణం రజ అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. నాకు ఇష్టమైన భక్తుడు అంటే 32 లక్షణాలు చెప్పాడు. ఈ లక్షణాలు ఉంటే నాకు ఇష్టమైన భక్తుడు అన్నాడు. ఇంకొకటి, మీకు ఏది చేత కాకుండా మిమ్మల్ని మీరు నాకు సమర్పించుకోండి అన్నాడు భగవంతుడు. మనని మనం ఆయనకి భగవంతుడికి సమర్పించుకుంటే అదే నిజమైన భక్తి అన్నాడు. కనుక మీరు ఏది చేసినా భగవంతుడికి సమర్పించుకొని చేయాలి. ఆ భగవంతుడిలో ఉన్న మనసు నిలపకుండా మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా ఫలితం పెద్దగా ఉండదు. అలా మనము భగవంతుడికి మనం సమర్పించుకొని ధ్యానం చేయండి, అద్భుత ఫలితం వస్తుంది. ఆ ధ్యానంలో మనసు నిలవాలంటే క్రియ అంటే ప్రాణాయామం చేసి జ్యోతిముద్ర వేసి ధ్యానం చేస్తే తర్వాత ధ్యానమే చేయాలి, ఇంకేమి చేయనక్కర్లేదు. అద్భుతమైన ఫలితాలు మనం పొందుతాము. ఇక్కడ మనం ఎన్నో విషయాలు చర్చించినాము. ఇంకా ప్లేలిస్టులో కూడా మీకు ఆహార నియమాలు, సాధకులు ఎట్లా ఉండాలి, ఎలా మెదగాలి, సాధన చేస్తుంటే ఎన్నో డౌట్లు వస్తుంటాయి. ఆ డౌట్లని ఇవన్నీ ఛానల్లో చెప్పడం జరిగింది. మీరు అవన్నీ చూస్తూ ఉండండి, మీ సందేహాలన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మీకు కొన్ని డౌట్లు ఉంటాయి కాబట్టి మొత్తం నేనే చెప్తూ పోతుంటే అయినా మీకు ఉపయోగపడే జనరల్గా ఈ క్వశ్చన్స్ ఉంటే అడగరు కూడా కొన్ని చాలా మటుకు వచ్చేసినాయి. మీకు ఏమన్నా సాధన చేస్తుంటే వచ్చే డౌట్ ఉంటే అడగండి. అయ్యా హలో, దగ్గర పెట్టుకొని గట్టిగా మాట్లాడాలి. ఆయన పట్టుకుంటారు. స్వామి గురుదేవులు స్వామి నాకిన కళలోన నన్ను చేయి పట్టుకొని లాగినట్లయింది. ఒకరోజు రాముడు ఈశ్వరుని నమస్కారం చేసినట్ల నాకు కళలో కనపడింది. ఒకరోజు ఇక్కడ కేసరి మొదలులో నాకు ఇక్కడ ఈగులు ఏదో కూర్చోడానికి 2-3 సార్లు ఇట్లా అనుకున్నాను. అయినా కానీ ఏంటి లేవు. నేను అద్దంలో పోయి చూసుకున్నాను. అట్లనే నాకు అక్కడక్కడ వైబ్రేషన్ వచ్చింది, కొంతసేపు మళ్ళీ పోయింది. ఇప్పుడు కూడా అట్లా కేసరి మొదల్లోనే రోజు ప్రాక్టీస్ చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా ఉన్నాను. రోజు పొద్దున్న సాయంత్రం 1 గంట కానీ 2 గంటలు కానీ ఎంతసేపు పడితే ఎంతసేపు చేసుకుంటూ కూర్చుంటా ఉంటాను. చాలా సంతోషం. ఎంతకాలం నుంచి చేస్తున్నారా మీరు? ఒక 6 నెలలు చేశాను స్వామి. సంతోషం. 6 నెలలు చేస్తానే అర్ధ కేజీ వచ్చేసింది. అప్పటి నుంచి అర్ధ కేజీ నుంచి అట్లే ప్రాక్టికల్లో ఉన్నాను. ఇప్పుడు అలాగే కంటిన్యూ చేసుకుంటున్నాను. మంచిది. పెద్ద మెసేజ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, సందేహాలు. గురువులకి శిరసాష్టాంగ నమస్కారం. నమస్కారం తల్లి, చెప్పండి. అందరికీ నా నమస్కారాలు. మేము వచ్చిండేది చిత్తూరుగ జిల్లా. మా నెల్లూరు ఉండేది నెల్లూరులో. మేము క్రియాయోగకు రావాలంటే 2.5 సంవత్సరాలు అవుతుంది. నేను యూట్యూబ్ ఛానల్లో చూసిన, గట్టిగా మాట్లాడి పైకి పెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్లో చూసిన నేను మా గురువుల్ని. నాకంటే అసలైన గురువు కావాలని ఎన్నో చిన్నప్పుడు ఇంకా చాలా నాకు ఈ భక్తి పూజ అంటే చాలా ఇష్టము. అంటే ధ్యానంలో కూర్చోంటే నేను ఒళ్ళు మర్చి కూర్చున్నదాన్ని. 5 సంవత్సరాల పాపని ఇంకా చేస్తున్నాను. అంటే నాకు తెలీదు క్రియాయోగము అంటే ఏమి తెలీదు. అప్పుడు ఇంకా నాకు మొన్న 3 సంవత్సరాల ముందు నాకు అసలైన గురువులు కావాలంటే ఏం చేయాలని నాకు చాలా ఇష్టమైన దేవుడు రంగనాథ స్వామి. ఎక్కువ ఆ స్వామినే కొలుస్తుంటాను. ఆ స్వామి నెలుసుకుంటేనే మా దగ్గరికి పామై కానీ తేళ్ళు మట్టగొబ్బులు కానీ అలాంటివి వచ్చేస్తున్నాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు నీకు దేశానికి వెళ్ళిపోతాను. వచ్చినప్పుడు దేశానికి వెళ్ళిపోతే స్వామి ఆ పక్క నేను ధ్యానంలో కూర్చుంటాను. అర్ధగంట అయినా 1 పావు గంట అయినా కూర్చున్న తర్వాత నాకు సమాధానం అవుతుంది. నేను దేవుని దగ్గర అడిగినా, నాకు అసలైన గురువు ఉన్నారా లేదా, నాకు చూపిస్తావా దావా లేదా, నువ్వే నాకు గురువు అవుతావా అని దేవుడిని అడిగినా. దేవుడేమో నాకు పువ్వు ఇచ్చింది, చెండు పువ్వు కుడిపక్కన ఇచ్చింది.
పోను, ఎక్కడున్నారో నాకు తెలియదు. అంటే ఇక్కడంతా డబ్బులు తీసుకొని అంతా డబ్బులకి అయ్యని ఆశపడతారు గురువులు అంటే. ఇట్లాంటివన్నీ నాకు తెలియదు. క్రియాయోగం అంటే ఋషులు అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. అంటే అక్కడ దగ్గరికి చేరుకోవాలంటే అక్కడ మనసు దొబ్బేది. మా పక్కంతా అక్కడ పై చేరుకోవాలంటే దొబ్బేది. నాకు మనసు నచ్చదు. దేవుడే ఉన్నాడులే నాకు తోలుకొని పోతాడని నమ్మకమయ్యి దేవుడినే పూజిస్తూ ఉన్నాను. ఒక రోజున మా గురువులు అంటే గురువు గారు ఈ రకము ఇదే రకం ఉన్నారో నాకు తెలీదు. ఒకసారి కనపడ్డారు నాకు. ఈ స్వామినే మా గురువులు కనపడ్డారు. అంటే ఎంతో మంది చూసినా ఈ గురువులు అని నాకు తెలీదు. మళ్ళీ దేవునిపై అడిగిన, స్వామి ఇట్లా మా గురువులు అంటే నాకు తెలీదు, ఇట్లా కనపడ్డారు, వాళ్ళేమో కాదా, నువ్వు నిజం చెప్తే నేను నమ్ముతా అని మా దేవునిపై రంగప్ప స్వామిని అడిగిన. కుడిపక్క ఇచ్చిన దేవుడు పువ్వు ఇచ్చింది, వాళ్ళే నీ గురువులని. అప్పుడు నాకు సంతోషమైంది. అయితే వాళ్ళు వచ్చి కనపడ్డారు కానీ నన్ను ఎలా తోకపోతారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి. నీ సన్నిధికి నేను చేరుకోవాలంటే మా గురువులు ద్వారానే చేరుకోవాలి కదా రంగప్ప స్వామికి. అయినా అట్లా అయ్యి 5 నెలలు 6 నెలల తర్వాత గురువులు అంటే ఇప్పుడంతా బుక్కుల్లో ఉన్నాయి కదా, ఆ స్వామి మా దగ్గరికి వచ్చినాను. ఒకసారి నాకు ఇవ్వడం తెలియదు. వాళ్ళు వచ్చి నా దగ్గరికి నా చేతి ఇంకా 100 రూపాయలు అడిగినారు, ఛార్జీకి కావాలని. అడిగాక నాకేమో మా తండ్రి అడిగిన అంత ఉల్లాసం వచ్చింది. మా తండ్రి ఛార్జీకి లేకపోతే అమ్మ అని అడిగితే టక్కని ఇచ్చేసాను. అదే ఇచ్చేసిన. నేను చూడలే, వాళ్ళ అమ్మ చూడలే, అడ్రస్ తెలీదు, ఇచ్చేసిన. అంటే నువ్వు ఇక్కడ వెళ్ళాలన్నావు కదా, త్వరగా వెళ్ళు మీరు కుటుంబం సమేత అన్నారంటే నాకు అర్థం కాలే. ఎందుకు చెప్తున్నారు ఎవరు ఏమో డబ్బులు ఇచ్చినా ఇట్లా అన్నారు కదా నాకు తెలియదు. అయితే స్వామి మీరు ఎవరో నాకు తెలియదు, భోజనం చేస్తారా, ఆకలి అయిందా అంటే ఉంటే పెట్టమని దోశ వేసాను. అప్పుడే దోశ వేసి తెచ్చిచ్చిన ప్లేట్లో. లోకి రమ్మంటే రాలే. వద్దు నేనే ఈడ కూర్చొని తింటానంటే బయట పెట్టినా, తిన్నాను. తినిన తర్వాత వెళ్ళేస్తానమ్మా, నేను ఇక్కడ ఉత్తరమాకాన్ని ఉండేది. అయితే మా అమ్మగారు ఎదురు చూస్తున్నారు, మా పిల్లలు ఏడుస్తారు, నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి అక్కడి నుంచి ఒక 10 ఎజ్జలు పైన అంటే నేను తట్టు తీసుకపోయి లోపల పెట్టిన పారొచ్చిన బయటికి. అసలు కనపడలేదు కదా అని నా కొడుకుని పోరా ఇక్కడ వరకు పోయినారు, అక్కడ కనపడలేదు కదా, పై చూసినా పోను అంటే ఎక్కడ కనపడలేదు. సరే అని చెప్పి ఊరికేనా ఆమెకి. తర్వాత గురువులు క్రియాయోగంకి అక్కడ 15 రోజులు 2 రోజులకి ఇక్కడ వచ్చేసినాం. వచ్చి క్రియాయోగం తీసుకొని ధ్యానం చేసినాం. అంటే నాకు మధ్యలో ఒళ్ళంతా చాలా మనకాల నొప్పులైనా, చాలా దగ్గు పరుసును, చాలా బాధలు ఉన్నాయి నాకు శరీరంలో, చాలా అవన్నీ ఉన్నాయి. క్రియాయోగం చేసిన తర్వాత నాకు ఏమీ లేదు. మాటలు నుండును, ఏమి టాబ్లెట్లు వేసుకోను, ఏమి వేసుకోను, ఆరోగ్యంగా బాగున్నాను. అంటే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు నాదం వచ్చింది. జ్యోతి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడంతా నాకు జ్యోతి దర్శనం అవుతుంది. మేము ఏం మనసులో అనుకుంటామో టక్కన అయిపోతాయి, ఏమైనా పనులు అయిపోతాయి. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదన్నా మా గురువు గారికి సై మొక్కుని దేవుడికి ధ్యానం చేసినానంటే 3 రోజుల్లో వాళ్ళు కోలుకుంటారు. అయితే నేను ఇప్పటికీ గురువుగారు ఒకసారి చెప్పారు, నీళ్ళు చెల్లిని తోడినట్లలా ఎక్కువ నీళ్ళు తోడేస్తే కాలైపోతాయి, అలా అంతా ఏమి చేయకూడదని ఒకసారి వీడియోలో చెప్పారు. అది చూసి ఏమి అనుకోను, నేను ధ్యానం ఇంకా ముందు పోవాలని అనుకుంటున్నాను. గురువుల ఆశీర్వాదంతో దీపం జ్యోతి పరం జ్యోతి దీపే నామ నమస్తుతి గురు జ్యోతి దివ్య జ్యోతి జ్ఞాన జ్యోతి నమోస్తుతి.
అఖండ జ్యోతి గురు జ్యోతి నమస్తుతి. అయితే ఇక్కడ వాళ్ళు ఫ్యామిలీ తోటి 2-3 సార్లు వచ్చారు గోవిందారెడ్డి ఆశ్రమానికి, యూట్యూబ్లో చూసి వచ్చారు. ఆమెకు చదువు రాకుండా మంచి వైరాగ్యం ఉంది, టైలరింగ్ మిషన్ కుడుతుంది, వాళ్ళు ఏదో చేస్తారు. కానీ రోజు సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందింది. ఎక్కువ చదివితే కూడా కన్ఫ్యూజ్, మళ్ళీ అక్కడే ఉందో ఇక్కడే ఉందని 20 సెంటర్లు తిరుగుతాం. ఈ చదువు రాళ్ళకి ఎక్కువ అంటే ఒక దగ్గర గురి కుదిరి, నమ్మకం కుదిరి, సాధన కుదిరింది అనుకో, ఇంకా వదిలిపెట్టాలి జీవితాంతం మా సాధనని. కనుక దీంతో చదువు శాస్త్రాలు అక్కర్లేదు. చదువు శాస్త్రం లేని చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకుతుంది. చదువు శాస్త్రం లేని చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకుతుంది. అంటే చదువు శాస్త్రాలతో పని లేదు, చిత్తము నిలిపితే నిజ పదవి అంటే ఏంటి? అన్ని టెంపరీ పదవులు, ఏ పదవి వచ్చినా పోయేట్లేదు. కానీ పర్మనెంట్ పదవి మోక్ష పదవి. కనుక ఆ మోక్ష పదవి అనేది నీకు దొరుకుతుంది ఎప్పుడు చిత్తం నిలిపితే. కనుక కపిల్ దాసు అలాగే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు చదువు రాని వాళ్ళు. ఇప్పుడు నా వాల్మీకి మహర్షి కూడా చదువు రాదండి. కనుక చదువుతో సంబంధం లేదు. ఇది దైవంలో మనసు నిలపగలిగితే ఋషులు అవుతారంతే. దైవంలో ఎవరైతే ఏకాగ్రతతో మనసు నిలిపితే ఋషులు కాగలుగుతారు. చదువుతో సంబంధం లేదు. చదువుకు ఏంటంటే ఉద్యోగము, ఇంకా ఏదన్నా ఇంకా మనకు ఇతరులకు ఏదైనా మనం బోధించాలంటే విద్య కావాలి, శ్లోకాలు బట్టి పట్టాలి, ఇంకా బోధించాలి. కానీ తనకు తను ఇప్పుడు మన రోగానికి ఒక డాక్టర్ దగ్గర మెడిసిన్ వాడితే, ఓ ట్యాబ్లెట్ వాడితే మన రోగం పోతుంది. ఇతరుల రోగాలన్నీ తొలగించాలంటే ఏం కావాలి? డాక్టర్ కావాలి. అంతే కదా. కనుక వాళ్ళు తరించడం కోసం సాధన చేయాలంటే శాస్త్రాలతో అక్కర్లేదు. గురువు మీద, దైవం మీద నమ్మకంతో వాళ్ళు చెప్పిన మార్గంలో నడుస్తుంటే మంచి ఫలితం వస్తుంది. ఆమెకు అనేకమైన జబ్బులు ఉన్నాయి, అవి అన్నీ పోయినాక గురి కుదిరింది. మనసులో కూడా ఒక ఆనంద స్థితి అందుకుంటున్నారు. పొద్దున్నే 3 గంటలకే లేచి కూర్చున్నారంటే 6 గంటల వరకు 3 గంటలు ధ్యానం, సాయంత్రం 3 గంటలు అయితే 6 గంటల ధ్యానం. మళ్ళీ పనులు ఉంటాయి కదా ఇంట్లో, ఇవన్నీ చూసుకొని చిన్న సంసారమే కనుక భర్త అబ్బాయి అంతే, ఏం పనులు పెద్దగా. ఎక్కువ వైరాగ్యం ఉంది కాబట్టి సాధన చేసుకుంటారు. ఇప్పుడు టీవీ అవి కూడా చూడరు ఎక్కువ. ఎందుకంటే సాధనలో ఒక తృప్తి, ఒక ఆనందం పొందిన తర్వాత సాధనను వదిలిపెట్టదు. దీంతో చదువుతో సంబంధం లేదు. వాళ్ళది కర్ణాటకలో చిన్న పల్లె విలేజ్, ఫ్యామిలీ తోటి వస్తుంటారు. ఎప్పుడైనా 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వచ్చి క్లాస్ చేసుకొని వెళ్ళిపోతుంటారు ఫ్యామిలీ తోటి. చాలా కర్ణాటక వాళ్ళు కూడా చాలా మంది వస్తారు మన దగ్గరికి. కనుక మన రాయలసీమ ప్రాంతం నుంచి కూడా చాలా మంది సాధకులు మొదటి నుంచి, ఇప్పటి నుంచి కాదు 10 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నారు. మంచి సాధన చేసి అద్భుతమైన ఫలితం పొందుతున్నారు వాళ్ళు. దీనికి రూపాయి ఖర్చు లేదు, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. సరే మీరు ఏదైనా ఒక పూజారి దగ్గరికి వెళ్ళినా ప్లేట్లో 10 రూపాయలు తీర్థానికి లేకపోతే గురువును చూస్తారు, తప్పకుండా బాబు నడవండి, వెనక 100 రూపాయల బ్యాచ్ వస్తుంది అన్నట్టు. కానీ అట్లా ఏం లేదు. ఇక్కడ డబ్బు ఇచ్చిన వాళ్ళ, డబ్బు ఇవ్వలేని వాళ్ళు లేదు. లేనాదేనా బంధు పిలిపియాలి, ఇక ఏమీ ఉండదు. ఆశ్రమంలో కూడా ఎవరైనా ఎంతకాలమైనా ధ్యానం చేసుకోవచ్చు. కనుక మీరు సాధన చేసుకోండి, తరించండి. అదే మాకు ఇచ్చే గురు దక్షిణ. మీరు ఏ ఆరోగ్యం కోరి వచ్చారో, ఏ మనశ్శాంతి కోరి వచ్చారో, ఏ మోక్షం కోరి వచ్చారో ఆ ఫలితం పొందండి. అదే మాకు ఇచ్చే దక్షిణ. మన తల్లిదండ్రులు ఏమైనా ఆశిస్తారా? పిల్లలు బాగా గొప్ప వాళ్ళు కావాలని కోరుతారు, కానీ ఏం కోరరు మనం. అలాగే ఒక నిస్వార్థ గురువు, ఒక గురువు కూడా శిష్యులు, సాధకులు మంచి స్థితిలో ఉండి ఆధ్యాత్మికంగా ఎదిగి మంచి స్థితిలో ఉండాలనేది కోరుకోవడమే తప్ప ఇంకా ఏది ఇది చెప్పండి. మనం ఏ సంస్థను అడిగినా ఏది చేసినా ఈశ్వరుడు శాటిలైట్, మన అవసరాలు ఆయన తీరుస్తాడు. ఇక మెయింటెనెన్స్ ఆయన చూసుకుంటాడు. ఇంకేం చింత? ఇప్పుడు మీలాగా మేము కూడా చింత చేస్తే ఎట్లా చెప్పండి. మీరు చూడండి, ఇంట్లో నలుగురికి భోజనం పెట్టడానికనే చాలా అవసరం పడుతుంటారు. బీపీలు పెరుగుతాయి, షుగర్లు పెరుగుతుంటాయి, ఇంకా అప్పులు, బాధలు, దుఃఖాలు కనిపించిన వాళ్ళని పట్టుకుని ఏడుస్తుంటారు చాలామంది. సంతోషం ఇచ్చినా తట్టుకోలేరు. నాకు సంతోషంగా ప్రపంచంలో ఎవరు లేరు అనుకుంటారు. దుఃఖం వచ్చినా తట్టుకోలేరు. సీతమ్మ కూడా లేవు నా కష్టాలు, ధర్మరాజు కూడా లేవు, ఎవరికి లేవు ఇంకా మా అనే కష్టాలు అని అనుకుంటారు. కనుక ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసే శక్తి ఆధ్యాత్మికం ద్వారా వస్తుంది. కనుక యోగం అంటే ఏంటిది? ఇక్కడ సమర్థం యోగం ఉచ్యతే. అన్ని సంబంధం తీసుకోవడం యోగము. అన్ని సంబంధం తీసుకునే శక్తి ఈ యోగం ద్వారా వస్తుంది మనకు. కనుక దీంతో చదువుతో సంబంధం లేదు. చదువురాని వాళ్ళు కూడా గొప్ప స్థితిలోకి వెళ్తారు. శాస్త్రాలు చదవలసిన అవసరం లేదు, శాస్త్రాలతో పని లేదు. గురువు మీద, దైవం మీద నమ్మకంతో వారు చూపెట్టిన మార్గంలో నడుస్తూ సాధన చేస్తుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. దైవాన్ని అనుభూతి పొందుతుంటాం, నమ్మకాన్ని పొందుతుంటుంది, శాంతిని అనుకుంటాం.
అన్ని ఫలితం పొందుతాం కనుక మంచి లాభాలు కలుగుతాయి. అట్లా ఎందరో ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఎందరో అద్భుత ఫలితాలు పొందుతున్నారు. అది చెప్పండి. నమస్కారం. నా పేరు ముస్తాఫా. దృష్టి చూపించాను అయ్యా. జ్యోతిర్విద్య గురించి జ్యోతిర్విద్యలో ఇక్కడ లాక్ చేస్తాం దేవుళ్ళందరూ కింద మల ద్వారం, అవి జననం ద్వారం. మల ద్వారం లాక్ చేస్తాం కానీ జననం ద్వారం కొంచెం పొడలో కొంచెం కూల్ కొద్దిగా ఇబ్బంది ఉంది. ఎట్లా ఏం పర్వాలేదు, అది జరిగిపోతుంది. భావన చేయాలి, భావనతో జరిగిపోతుంది. అయితే నవరంధ్రాలని నవద్వారే పురే దేహి భగవద్గీతలు వస్తుంది. నవద్వారాలతో కూడిన ఈ దేహము అంటారు. కబీర్దాస్ అంటారు ఏ శరీరకో 10 దర్వాజా హై అంటారు. అంటే కదా, అంటే ఈ శరీరానికి ఒక 10 ద్వారాలు ఉన్నాయి. ఆ 10లో ఒకటి మూయబడ్డది. అంటే ఆ దశమ ద్వారం. దాన్ని ఏం చేయాలంటే దాన్ని తెరవాలి. దాన్ని రామ్ ద్వారం అంటారు. అయ్యా చనిపోయిన రాముడి ద్వారం ద్వారా చనిపో అంటే ఏం రాముల గుడి కన్నా నేను పోయి అక్కడనే చనిపోతాం, మోసం వస్తుంది అంటే అట్లా కాదు. రామ్ ద్వారే అంటారు కబీర్దాస్ గారు. ఇది రామద్వారము. చనిపోతే ఆ రామద్వారం కూడా దేహం వద్దు అంటారు ఆయన. కనుక ఆ రాముడు అంటే ఇది దశరథ రాముడు కాదు, ఆత్మారాముడు ఆయన చెప్పేది. అర్థమైంది కదా. ఆయనకు ఆత్మారాముడు అంటే రాముడు అంటే దశరథ రాముడు కాదన్నా, జన్మాలు ఆత్మారాముడు ఎన్నడు పొందకూడన్నా అని అంటారు చూడండి. అర్థమైంది కదా. అయితే ఆత్మారాముడు, ఆయనకి ఎటువంటి జన్మాలు లేవు కనుక. అయితే ఈ విధంగా మనం ఈ 10 ద్వారాలు ఉంటాయి. అంటే 9 ద్వారాలు ముఖ్యం. మరి 10 ద్వారాలు ఎందుకు వచ్చినాయి అంటే 10వ ద్వారం మూయబడ్డది. నవద్వారే పురే దేహి 9 ద్వారాలతో కూడిన ఈ శరీరము. కానీ 10వ ద్వారం ఉంటుంది కానీ అది మూయబడ్డది. ఇవేమో తెరవబడ్డాయి 9 ద్వారాలు. దశమ ద్వారం ఏమో మూయబడ్డది. ఈ 9 ద్వారాలు మూసిన అంటే తెరిచిన ద్వారాలేమో మూసివేయి. ఈ 9 ద్వారాలు తెరవబడ్డాయి. ఇప్పుడు ఒక చిలుక ఉంది, 9 ద్వారాలు ఉన్నాయి ఆ పంజరంలో. ఆ చిలుక జీవుడు అనే చిలుక ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అది పంజరంలో చెలుకు తలుపులు లేవు, తాళాలు లేవు కనుక ఈ జీవుడు అనే చిలుక అప్పుడు ఏంటంటే నవద్వారాన్ని తెరిచి ఉన్న ద్వారాలనేమో మూయబడ్డ ద్వారాన్ని తెరువు. ఆ 10వ ద్వారం మూయబడ్డది కాబట్టి ఈ 9 ద్వారాలు తెరవబడ్డాయి. వీటిని లాక్ చేసి ఆ 10వ ద్వారం మూయబడ్డది, దాన్ని తెరువు. మరి ఎట్లా తెరవాలి? పుస్తకంలో మస్తు చెప్తుంది. దానికే జ్యోతి ముద్ర చెప్పడం జరిగింది. నవద్వారాలని లాక్ చేస్తున్నాం. కింది 2 ద్వారాలని సిద్ధాసనంలో లాక్ చేస్తున్నాం. ఎడమ మడమ ద్వారా మల ద్వారాన్ని, కుడి మడమ ద్వారా యూరినల్ని మూత్ర ద్వారాన్ని లాక్ చేస్తున్నాం. తర్వాత ఈ రెండింటితోటి 2 లాక్, చెవులు 2 అయితే లాక్ చేసినాం కదా, 2 కళ్ళను లాక్ చేసినాం కదా, పెద్దలు లాక్ చేసినాం కదా, 2 ముద్రలు లాక్ చేసినాం కదా. ఎన్నైనాయి ఇక్కడ 7 ద్వారాలు, కింద 2 ఎన్నైనాయి 9 ద్వారాలు. ఆ సాధన ప్రాణాయామ అభ్యాసం అందరూ చేసినప్పుడు అప్పుడు మూసిందని దశమ ద్వారం తెరవబడుతుంది. అర్థం కదా. కనుక అట్లా ఆ విధంగా ఇంత ఈజీగా అమ్మో నవరత్నాలు లాక్ చేస్తే ఊపిరాడుతుందా చనిపోమా అని భయపడతారు. ఇక్కడ ఈజీగా నేర్పిస్తున్నాం, ఈజీగా అందరూ తెలిసింది ఈరోజు. దాన్నే ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి దశమ ద్వారము 10వ ద్వారం ఓపెన్ అవుతుంది. మధ్యలో అది వేరే సిద్ధాసనంలో కండ భాగం అని ఉంటుంది, దాన్ని నొక్కి పట్టి చేస్తాం. అంటే ఈ ముద్రప్పుడు ఈ విధంగా చేయాలి. మల ద్వారాన్ని మూత్ర ద్వారాన్ని లాక్ చేయాలి. మిగతాప్పుడు కండ భాగం అని ఉంటుంది. మూలాధారం నుంచి పైన కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది శాస్త్రంలో చెప్తారు. కండ భాగం అంటారు. దాన్ని నొక్కి పట్టి చెయ్యి, అదే మూలాధారం. అంటే కుండలిని శక్తి ఆ కండ భాగంలోనే ఉంటుంది. అదే దాన్ని అంటారు కండ భాగం అంటారు. అంటే మన మలద్వారం నుంచి కొంచెం పైన ఉంటుంది, కొద్దిగా పైన. జ్యోతి ముద్రలో తక్కువ 1 minute ఉండాలి సార్ జ్యోతి కదా. కండిషన్ ఏం లేదు. ఇప్పుడు ఒకే రోజులో ఏబిసిడీలు మొత్తం నేర్చుకోవాలని లేదు కదా. వారానికి రాని ఏది అనేది ప్రయత్నం చేసుకుంటే అదే వస్తుంది. మనం రోజు చేసుకుంటే అదే పర్ఫెక్ట్ అవుతుంది. రోజు నువ్వు బైక్ ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది కదా, వారానికో 10 రోజులకో నెలకు. అలాగే ఇక్కడ కూడా మనం రోజు ఒక 5 సార్లు లెక్కించేంత వరకు లేదా 5 సార్లు జపం చేసినంత వరకు శ్వాసను బంధిస్తుంది. తర్వాత 6 సార్లు రోజు ఒకటి పెంచుకుంటాము. నెలకెంత అయినాయి 30 లెక్కించుకున్నాం. 30 లెక్కించుకున్నామంటే 30 సెకండ్లు కదా. 2 నెలలకు ఎంత అయింది 60 సెకండ్లు. 2 నెలలకు నిమిషం సేపు బంధించే శక్తి వచ్చింది కదా. మొదటి రోజే బంద్ చేసేస్తే ఉక్కిరి బిక్కిరే వద్దు దండం ఈ సాధనకు అంటారు. అంతేనా కదా. ఆ విధంగా కాకుండా ఏదైనా మనకి
తెలియకుండా క్రమ పద్ధతిలో విషం కూడా రోజు కొంచెం కొంచెం తింటే ఒంటికి అర్థదంట. వైన్ చూడండి, ఒక పెంపు కొట్టేవాడికి చక్కెర వచ్చి కింద పడి తెల్లకాలు వేస్తారు. తర్వాత పుల్లుబాటు చేస్తే ఎక్కుతలేదా, నాకు ఎక్కట్లేదా? ఎందుకు పుల్లుబాట్లు కొట్టినా? ఎందుకంటే ఆ నరంలో అదంతా మనం చేరుకొని పోయింది. అట్లా ఏదైనా అభ్యాసం చేస్తుంటే మంచి కానీ చెడు కానీ అది వంట పట్టిపోతుంది. 2 నెలలు కొంతమంది వారానికి నిమిషం సేపు వస్తారు, కొంతమంది 2 నెలలకు వస్తారు, కొంతమంది 6 నెలలు నిమిషానికి వచ్చింది స్వామీజీ అంటారు. కొంతమంది 2-3 నిమిషాలు కూడా బంద్ చేసేటోళ్ళు ఉన్నారు. ఉంటుంది అంటే అభ్యాసం, అంటే శ్రద్ధ, తపన, ఇది అది ఎప్పుడు ఎంతసేపు పడితే శక్తి కొలది చేయొచ్చు. శక్తి కొలది చేయాలి. చేస్తున్నాక కొంతకాలానికి ఏమవుతుందంటే లాహిరి మాస్టర్ ఒక విషయం చెప్తారు. మీరు 200 లెక్కించేంత వరకు జ్యోతి ముద్రలో కుంభకం చేయండి. ఆజ్ఞాచక్రంలో శ్వాసని బంధించి మీ కాన్సన్ట్రేషన్ దృష్టిని అంతా ఆజ్ఞాచక్రంలో నిలిపి మీరు 200 లెక్కించేంత వరకు దాన్ని నిలిపితే ఎంత ఉంటుంది? 60 వరకు నిలిపితే ఎంత? 1 నిమిషం. 122 నిమిషాలు అంటే ఒక నుంచి 3 నిమిషాల వరకు వస్తుంది. ఒక 3 నిమిషాల వరకు నువ్వు బంధించగలిగితే నీకు ఆత్మ ప్రకాశాన్ని నువ్వు దర్శించగలుగుతావు అని చెప్తారు. అది నిజమే. గురువు గారు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అని 2-3 నెలలు ప్రాక్టీస్ చేసేస్తే అది నాకు చిన్నప్పుడు అది అనుభవం వచ్చేసింది. కనుక అప్పుడు ఏంటంటే నాదం కళలు ఒకటేసారి వచ్చేస్తాయి. నాదం అంటే లోపల ఇన్నర్ సౌండ్, లోపల ఓంకార నాదం పలకగానే పలుకుతుంది. అది దైవ శబ్దం. గంట మనం కంచు గంటని కొట్టి వదిలేసిన తర్వాత దీర్ఘంగా నాదం వస్తుంది. చూడండి, మధురమైన నాదం 24 గంటలు మనకు ఓంకార నాదం వస్తుంది. తర్వాత కూటస్థ చైతన్యం దర్శనం అవుతుంది. అట్లా మనము ఎన్ని రోజులు కానీ చెప్పడానికి లేదు. 10th క్లాస్ 10 ఏళ్ళు చదవచ్చు, 20 ఏళ్ళు చదవచ్చు, అంతే కదా. మన శ్రద్ధ వాళ్ళు అవతే జ్ఞానం, శ్రద్ధతోటి జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఒక వ్యవసాయదారులు ఉన్నారు, ఇద్దరికి 10 ఎకరాలు ఉంది, ఇద్దరికి బోర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక ఆయన పంట ఎండిపోయినాక నీళ్లు పెడతాడు, ఎలక బొక్కలు ఉంటే పక్కలు పొలం పారుతుంది మొత్తం, అంతేనా కదా. వరి ఉందనుకోండి, మోటార్ వేసేస్తాడు, ఈయనదేమో ఎండిపోతుంది, ఆ ఎలక రంధ్రాలు ఉంటే ఆ పక్క లాస్ట్ వాళ్ళ పొలం అంతా పారిపోతుంది, మంచిగా ఇది అవుతుంది. అర్థమైందా? అట్లుంటే వ్యవసాయం అంతగా దిగుబడి ఉంటుంది. ఏదైనా నాకు అన్ని లాస్ అండి, వర్షాలు బాగా పడినాయి, అన్నింటికి అన్నీ ఉన్నాయి, మరి దేవుడు అన్యాయం చేశాడండి, నేను చాలా నష్టాల్లో ఉన్నానండి అంటే మన శ్రద్ధ లోపమే కదా. అన్నిటికీ అన్ని ఉంది కదా, మన శ్రద్ధ లోపం కదా. మన శ్రద్ధ లోపం లేకుండా చూసుకోవాలి. వెళ్తారమ్మా, మంచిది, వెళ్ళండి. ఇక మన బస్సులు ఏంటంటే కర్ణాటకకి వెళ్ళాలంటే మంచి తల్లి అట్లా సరే కొంచెం నాకు బుద్ధిమాంద్యం ఉన్నట్టు, కొంచెం షార్ప్ లేదు. సాధన చేపి ఈరోజు ప్రాక్టీస్ చేపిస్తే మైండ్ షార్ప్ అవుతుంది. ఏడ భయపడ్డది అదే ఏదో ఆమె జీవితంలో ఏదో కొన్ని సంఘటనలతోటి భయానికి లోన్ అయ్యి కూడా డిప్రెషన్కి లోన్ అవుతుంది. అనంతపురం నుంచి ఏదో పల్లె, ఆ పల్లె పేరు నాకు గుర్తులేదు. ఒక ఆయన వచ్చాడు, స్వామీజీ యూట్యూబ్లో మీరు చూసినాను, మా పిల్లవాడికి కొద్దిగా బుద్ధిమాంద్యం వచ్చింది, మేధస్సు తక్కువ ఉంది, కనీసము అది ఏడ దొరుకుతుందో అరకులోయలో పండుతుందంట, సీజన్ కాదన్నారు, ఆడిపోయొచ్చిన హిమాలయంలో పండుతుందంట, అది ఏడ దొరుకుతుందో నాకు తెలియదు, మీ మీద నేను ఎందుకు నమ్మకంతో వచ్చినట్టే కనీసం అడ్రస్ అన్నా చెప్తారు, ఎందుకంటే మీరు ప్రపంచంలో అంతా తిరిగి ఉన్నారు, మీకు అంతా తెలుసు కాబట్టి కనీసం మీరు అడ్రస్ అన్నా చెప్తారనే నమ్మకంతో వచ్చిన అన్నారు. ఏంటయ్యా మీకు ఏం కావాలి పెద్ద ఆయన అంటే, జ్యోతిష్మతి గింజలు కావాలి స్వామీజీ అన్నారు. అంటే ఎంబడే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి కల్పించి మన దగ్గర దొరుకుతాయి అన్నట్టు. స్వామీజీ నా నమ్మకం వృధా పోలేదు, నేను వచ్చింది సక్సెస్ అయ్యాను, ఎగిరి గంపేసి డ్యాన్స్ చేస్తున్నాను. ఇక వెళ్ళిపోయాడు, చక్కగా షాప్లో తీసుకొని మళ్ళా అదేదో పక్కన ఉంటుంది వచ్చేసాడు, తీసుకొని వెళ్ళాడు. అది ఎందుకు పనిచేస్తుందంటే బుద్ధి మాంద్యం కానీ, డిప్రెషన్కి లోన్ అయినప్పుడు కానీ, బుద్ధి మాంద్యం కానీ, లేకపోతే మేధస్సు తక్కువ ఉంది. మా పిల్లవాడికి తొందరగా ఎంత చదివినా బుర్రకి ఎక్కదండి, మెమరీ పవర్ తక్కువ ఉంది, జ్ఞాపక శక్తి తక్కువ ఉంది, అది పెద్ద సమస్య అయింది. పెద్ద వయసు వాళ్ళకి కూడా వస్తుంది, కొంతమందికి మెమరీ పవర్ తగ్గిపోతుంది, పెద్ద వయసు వాళ్ళకి కూడా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. కొంతమంది పుట్టుకతోటి చిన్నపిల్లలకు బుద్ధి మాంద్యం కానీ జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది. ఇది పెద్ద సమస్య అయింది. ఇప్పుడు ఎవరైనా మనకు 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకో, మర్చిపోతే ఏముంటుంది, నష్టమే కదా, నష్టమా కాదు. అట్లా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే జ్యోతిష్మతి గింజలని మన రాగుల వల్లనే ఉంటాయి, కానీ అవి ఆరెంజ్ కలర్లో ఉంటాయి, మెరుస్తుంటాయి. హిమాలయంలో పండుగల పంట చాలా కాంతియుతంగా మెరుస్తుంటాయి, సేమ్ రాగులలాగానే ఉంటాయి చూడండి. అవన్నీ రాగులకు పొట్టు ఉంటుందా, పొట్టు ఉంటుంది కదా, దాని చేతులతో నలిపేస్తే రాగుల పొట్టు పోతుంది కదా, అలా ఇలా నలిపిన తర్వాత పొట్టు పోతే చెరగాలి, చెరిగిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి
పొడి అయిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని ఒక అర స్పూన్ కొద్దిగా వేడి చేసే గుణం ఉంటుంది. రాగులేమో చలవ చేస్తే అదే వేడి చేసే గుణం ఉంటుంది. కొంచెము ఒక అర స్పూన్ పాలలో ఆవు పాలలో ఒక అర స్పూన్ వేసి తాగిందనుకోండి బుద్ధిమాన్యం పోతుంది. దాని పేరులోనే ఉంది జ్యోతిష్మతి. అంటే మతి అంటే మైండ్, మతి. ఆ యొక్క జ్యోతి వల్ల ప్రకాశింపజేస్తుంది మన మనసుని, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మేధస్సుని పెంచుతుంది. అట్లా ఆ విధంగా వాడండి. కొంత ఇది ఉంటుంది. సాధన కూడా రోజు చేయాలి. మంచిగా శుభం. సరే వెళ్ళండి, కలిసి వెళ్ళండి, పర్లేదు కలిసి వెళ్ళండి. కర్ణాటకలో అందరూ వెళ్ళండి, లేట్ అవుతుంది కదా, మంచిది వెళ్ళండి, ధ్యానం చేసుకోండి. వీళ్ళంతా మీ వల్ల ఆయుర్వేద పెట్టే శాపంలో దొరుకుతాయి. మంచిది, శుభం. వెళ్ళిరండి, మంచిదమ్మా, వెళ్ళిరండి, మంచిది. కర్ణాటకలో సరే వెళ్ళిరండి, మంచిది. బెంగళూరు వెళ్ళిరండి, మీరు ఆదరణ సరే మంచిది. దూర ప్రాంతాల వాళ్ళు వెళ్ళిరండి, మంచిది. బాగా సాధన చేసుకోండి. చెప్పండి తల్లి. ఇప్పుడు ఏదో నిర్మాణాలు అవి అని అంటున్నారు కదా, అదంతా మొత్తం క్లీన్ లేదు, మొత్తం సమానంతో నిండి ఉంది కనుక అదంతా అయినాక ఆశ్రమానికి మెసేజ్ పెట్టండి. అది పూర్తి అయినాక మీకు చెప్తారు, సరేనా? మంచిది. అదే మీరు మెసేజ్ పెట్టండి ఆశ్రమం నెంబర్కి, మీరు వాళ్ళు మీకు తెలియజేస్తారు. ఎక్కడున్నా దాన్ని సాధన చేసుకుంటే మంచి ఫలితం పొందుతారు. నేను బళ్ళారి నుంచి వచ్చాను. ఈ 6 నెలల కిందటే పోయినపల్లి వచ్చి దర్శనం చేసుకున్నాను. కాకపోతే పని ఒత్తిడి వల్ల ఈ షుగర్, బీపీ బాధల వల్ల క్రియాయోగం కంటిన్యూ చేయలేకపోతున్నాను. అలాంటి వృద్ధులకి ఇంత ప్రాణాయామ చేసి ఆత్మను ముక్తిని పొందవచ్చా అని ఇంకొక ప్రశ్న. ప్రాణాయామ అభ్యాసం చేసిన తర్వాత ఏంటంటే ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకుంటేనే ఫలితం వస్తుంది. ఇప్పుడు కేవలం ఈ క్రియాయోగ ధ్యానం అనేది కేవలం డబ్బుల్లోనే చేయొచ్చు అనేది లేదు కదా, చదువుకున్నోనే చేయొచ్చు అనేది లేదు కదా. ఇక్కడ అర్థమైంది కదా. స్త్రీలే చేయొచ్చా చేయొద్దా, పిల్లలు చేయొచ్చా చేయొద్దా, వృద్ధులు పెద్ద వయసు వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు ఆసనాలు ఉన్నాయి, పెద్ద వయసు వాళ్ళు చేయలేరు, చిన్నపిల్లలు కూడా చేయలేరు. కానీ ఇది అన్ని వయసుల వాళ్ళు చేయొచ్చు, రూపాయి ఖర్చు లేదు, ఎవరైనా చేయొచ్చు. చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద వయసు వృద్ధులు కూడా చేయొచ్చు. అందరు చేయగలిగింది ఈజీ, ఎక్కువ ఫలితం వస్తుంది. మీకు ఏదైతే ఆరోగ్య సమస్య ఉందో దానికి సంబంధించింది డాక్టర్ సలహాలు పాటిస్తూ దాని మెడిసిన్ వాడుతూ చేయాలి. మన కేఎంసీ ఛానల్లో కూడా ఆయుర్వేదంలో షుగర్ కోసం ఎన్ని మురికెళ్ళి పౌడర్ చేసుకొని పుల్లటి మధ్యలో తాగాలని చెప్పినాం కదా, అది వాడుతూ ఉండండి. దాన్ని వాడుతూ బీపీ ఉందా జటామాంసి అని అంటారు. జటామాంసి అది అల్లం దాకా ఉంటుంది. సేమ్ ఆ మురికని పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఒక స్పూన్ చల్లటి నీళ్ళలో, చల్లటి ఫ్రిడ్జ్ నీళ్ళు కాదు, మామూలు కుండలో నీళ్ళు తీసుకొని ఒక చెంచా నీళ్ళు అది ఒక పొడి వేసుకొని ఉదయం తాగండి. బీపీ కంట్రోల్ వస్తుంది. అది లో బీపీ కానీ హై బీపీ కానీ బీపీ ఏ బీపీ అయినా కంట్రోల్ వస్తుంది. షుగర్కి సంబంధించిన 1 మూలిక 20 మూలికలు ఉంటాయి. అవన్నీ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది. హెల్త్ టిప్స్ అని అంటారు ప్లేలిస్ట్. ఆ మూలికల్ని పొడి చేసుకొని వాడాలి. మళ్ళీ దీనికి డబ్బులు కావాలంటే మా దుకాణం వాడు కొనుక్కో అని అంటారు. అర్థమైందా? మహాముఖుల చేసే కావడం లేదు. చేసుకోండి. కొన్ని ఆరోగ్య సమస్య తెలిసో తెలియకనో ప్రారంభ శాతము లేకపోతే మనం చేసే అజాగ్రత్తల వలన మన జీవితంలో చేసిన కొన్ని అజాగ్రత్తల వలన లేకపోతే పూర్వకర్మానుసారంగా ఏదో రకంగా రోగము నొప్పి వచ్చింది. మంచి డాక్టర్ సలహా తీసుకోవడము, లేకపోతే ఇంకా ఏదైనా తీసుకొని మనం ఏం చేయాలంటే దాన్ని ఆ మెడిసిన్ వాడుకుంటూ దాంతో పాటు సాధన చేస్తే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరిగి ఎక్కువ లాభం కలుగుతుంది, చక్కటి ఫలితం వస్తుంది. దానితో వాడుకుంటే మీకు మంచిగా సాధనతో పాటు మెడిసిన్, ఆయుర్వేదము ప్లస్ యోగ సాధన ఈ రెండింటికి లింక్ ఉంటుంది. తొందరగా ఏ జబ్బులున్నా నయమవుతాయి. మాకు శిష్యుడిగా ఎప్పుడు ఎట్లా స్వీకరించింది, గురువుని ఇప్పుడు ఎట్లా స్వీకరించింది, మిమ్మల్ని గురువులుగా ఇప్పుడు మనసులో ఒక గౌరవ భావం, భక్తి భావం పెట్టుకుంటారు. ఫోటో పెట్టి దండం పెట్టి పూజలు చేయాలని టైం వేస్ట్ చేసుకోవద్దంట. వ్యక్తి ఆత్మగా కూడా ఆత్మారాధన, దైవారాధన చేసుకోవద్దంట. మన ఆత్మనే భగవంతుడు. అర్థమైందా? మనకు మార్గం చూపించిన వాళ్ళు, ఏదో మేలు చేసిన వాళ్ళని ఆయా దేవుడిలాగా సాయం చేసినప్పుడు అంటాం. అంతేనా కదా? కృతజ్ఞత భావంతో తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు మనకి ఎంతో సాయం చేశారు, అంతేనా కదా? మనకి లైఫ్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళలో కృతజ్ఞత బాగుంటారు. ఎవరైనా మనకు మేలు చేసిన వాళ్ళ మీద కృతజ్ఞత బాగుంటుంది. అంతే గురువు పైన భక్తి శ్రద్ధలు ఉంటాయి.
దాంతోపాటు సాధన చేసుకొని తరించాలి. ఎవరి సాధనకు వాళ్ళే. గురువు ఆఖరికి గురువు తిన్నారు, శిష్యుడు ఆఖరికి శిష్యుడు తినాలి. ఎవరి రోగానికి వాళ్ళే ఔషధం తినాలి, ఎవరి మోక్షానికి వాళ్ళే సాధన చేసుకోవాలి. ఇప్పుడు భార్య భర్త ఉన్నారు, భార్య ఆఖరికి భార్య తింటుంది, భార్య మోక్షానికి భార్య సాధన చేయాలి, భర్త మోక్షానికి భర్త సాధన చేయాలి. నమస్కారం సార్, నా పేరు శ్రీనివాసరావు, మధ్యాహ్నం నుంచి వచ్చాను. అయ్యా మంచిది, శుభం. ఎలాంటి బాగా మంచిగా సాధన చేసుకోండి. శుభం. నేను ఫస్ట్ ధ్యానం చేయాలనుకుంటున్నాను సార్. నాకు ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏం తెలియదు. ధ్యానం చేస్తానంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది. మీ కేఎంసీ ఛానల్ ద్వారా ఒక 2 years బ్యాక్ నేను ఫాలో అవుతూ వచ్చాను. చూసినాక తెలుసాను అప్పుడు జ్యోతి మీద వేయడం వల్ల నాకు నా జ్యోతి దర్శనమైంది. నా శరీరాన్ని కూడా నేను మర్చిపోయాను. పక్కన మంచిది అందరినీ నేను మర్చిపోగలిగాను. దానివల్ల కొంచెం నాకు కొన్ని డౌట్లు ఉండేది. అదే మర్చిపోతూ ఉంటే ఇంట్లో చెప్తుందంటే కొంచెం రోజులు ఆపేసాను. మీ దగ్గరికి ఒక 6 నెలల కింద రావాలనుకున్నాను, రాలేకపోయాను. కాల్ చేశాను, లిఫ్ట్ చేసిన తర్వాత అడ్రస్ అదే అంటే మీ దగ్గర అంటే అనుభవం మీ వల్ల నాకు చాలా నేర్చుకున్నాను. జ్ఞానం నవ్వులన్నీ ఛానల్లో ఉన్నాయి, ఆన్లైన్లో వస్తుంటాయి ప్రశ్న జవాబులు కాబట్టి ప్లేలిస్ట్ ఉంటాయి పాత వీడియోలు. మళ్ళీ పదే అదే పాడితే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇప్పుడు అప్పుడు ప్రశ్న జవాబులు బాగా చెప్పేసాం, అవే మళ్ళీ చెప్తే బాగోదు కదా. ఆ పాత ప్లేలిస్ట్లో చూస్తుంటే ప్రశ్న జవాబులు అని ఉంటాయి, అవి చూసుకోవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రాక్టికల్ వీడియో ఉంటుంది, ఇది నేను చేయించేది. దాన్ని ముందు పెట్టుకుని రోజు ఒక 15 రోజులు మీరు బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళనుకోండి, వచ్చేసింది వీడియో లేకుండానే సాధన చేసుకోవచ్చు. సింపుల్. అదే సార్, మీ ద్వారా చాలా ఇప్పుడు క్రియ చేస్తుంటే అవన్నీ మంచిగా ఉంది కదా బెనిఫిట్. అంటే నాకు క్రియ లేదు, ప్రాణాయామం చేయడం. క్రియ అన్న ప్రాణాయామం ఒకటే, క్రియని ప్రాణాయామం అంటారు. ఇప్పుడు ప్రాణాయామం చేసి ధ్యానం చేస్తున్నాం. సంతోషం. బాగా సాధన చేసుకోండి. ప్రాణాయామం చేసినాక ధ్యానం చేయండి, ఇంకా అద్భుత ఫలితాలు పొందుతారు. ఏం కాదు. నమస్కారం. అనారోగ్య కారణాల వల్ల సాధన సరిగ్గా జరగడం లేదు. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు? చేసిన ఈ 10 నెలల కాలం నుంచి వెన్నెముక సమస్య 10 నెలల నుంచి చేస్తున్నారు. అంతకుముందు నుంచి చేస్తున్న 10 నెలల నుంచి వెన్నెముక సమస్య వల్ల నాకు 2 ఆపరేషన్ వెన్నెముకని. అప్పటి నుంచి సాధన సరిగ్గా జరగడం, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. వెన్నెముకకు 2 times ఆపరేషన్ అయినందుకు కూర్చొని చేసేది కాబట్టి దాని మీద లోడ్ పడుతుంది, ఇబ్బంది అవుతుంది. దానికి డాక్టర్ సలహాలు మందులు వాడండి. వాడుతూ దాంతో పాటు మునగాకు ఉంటుంది కదా, ఆ మునగాకుని మిక్సీకి వేసి ఒక టీ స్పూన్ పేస్ట్, మునగాకు పేస్ట్ని మేకపాలు దొరికితే ఏదైనా పల్లెటూరులో వెళ్తే 1 లీటర్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఏం పర్లేదు. ఒక టీ గ్లాస్ అంతా మేకపాలలో ఒక మునగాకు పేస్ట్ ఉంటుంది కదా, ఆ ఆకు పేస్ట్ని అందులో 1 చెంచా వేసుకొని కలుపుకొని తాగండి. అట్లా ఒక 2-3 నెలలు చేయండి. కాల్షియం పెరిగి ఎముక ఉంటుంది కదా, ఆ ఎముకల్లో శక్తి ఏర్పడి మంచి కాల్షియం పెరిగి ఎముకలు దృఢంగా శక్తివంతంగా అయితే ఎక్కడైనా క్యాన్సర్ అయినా అతుకు పడిపోతుంది. కాలు చేతులు క్యాన్సర్ అయితే ఇరుగుతాయి అనుకోండి, ఇరిగితే అతుకు పడతాయి. ఇంకొకటి ఎముకలు బలహీనమైనా కానీ శక్తివంతంగా తయారవుతాయి. అట్లా ఆ ఫలితం వస్తుంది. దాన్ని వాడుతూ దాంతోపాటు మెల్లమెల్లగా మహాముద్ర ఇట్లా బలంగా చేయకండి, మెల్లమెల్లగా ఈ కూర్చొని ప్రాణాయామం చేస్తుండండి. డాక్టర్ సలహాలు మందులు వాడుతూ నేను చెప్పిన చిట్కాని ఈ చిట్కా ఇది పాటిస్తూ దీంతో పాటు ప్రాణాయామ అభ్యాసం బాగా చేయండి. మంచి ఫలితం. బాగా కుదిరేసాను, బాగా సాధన బాగా జరిగింది. 10 నెలల నుంచి ఈ సమస్య వల్ల జరిగింది. అదే ఎందుకు కింద పడిందా? ఎందుకు ఇంకా ప్రకృతి సహజంగా పూర్వకర్మానుసారంగా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి కదా, కనుక దాన్ని ఆ విధంగా చేయండి. ఉంటుంది తప్పకుండా. సాధన చేస్తే సాధన ద్వారానే ఆశీర్వాదం లభిస్తుంటుంది, దైవానుగ్రహం గురువానుగ్రహం లభిస్తుంటుంది. సాధన చేస్తే సాధన ద్వారానే మనం ఆశీర్వాదం పొందుతాం. సరేనా? మంచి మహారాష్ట్ర పూణే నుంచి వచ్చారు. సంతోషం సంతోషం సంతోషం. మంచిది, వెళ్ళిరా. బాగా సాధన చేసుకోండి. శుభం. దీక్ష అన్నా క్లాస్ అన్నా ఒకటే, ఉపదేశం అన్నా దీక్ష అన్నా క్లాస్ అన్నా ఒకటే, ఇనిషియేషన్ అన్నా ఒకటే. ఇప్పుడు దీక్ష, క్లాసు, ఇనిషియేషన్, ఉపదేశము రకరకాల పేర్లు వేరు, ఒకటి.
మోక్షంలో చేరే అంటే ఆ లోపల మరణించి మళ్ళీ వచ్చే జన్మలో ఉపయోగపడతాయి కాబట్టి నీవు అడిగేది సేమ్ అర్జునుడు కూడా అడిగారు. ఏమన్నారంటే స్వామి, ఒకవేళ మనిషి సాధన పూర్తి కాకముందే దేహం వదిలితే ఏమవుతాడంటే ఆల్రెడీ సాధనలో ఉన్నాడు, కానీ ఇప్పుడు నేను 10th అయినాక ఎక్కడ పోతాండి మళ్ళీ 1వ తరగతిలోనే వేస్తారా అంటే కాలేజీకి వెళ్తే ఇంటర్మీడియట్లో జాయిన్ చేసుకుంటాను ఆయన ఆ సర్టిఫికేట్ చూసి అంటారు. ఇప్పుడు ఒక అంతస్తు కట్టినాం, ఇప్పుడు మీరు ఇంకో అంతస్తు వేయాలంటే పైన వేయచ్చు, కింది నుంచి కట్టనక్కర్లేదు ఈ బిల్డింగ్కి. అలాగే ఈ జన్మలో ఎంతవరకు చేసినా మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. గత జన్మ సంస్కారం అంటారు కదా, కొంతమంది చిన్నప్పుడే ఎందుకు ధ్యానం చేస్తుంటారు, గత జన్మ సంస్కారాలు మళ్ళీ వస్తారు. అదే కదా, సేమ్ అదే కదా. మంచి శుభం. అన్నీ మీరు ప్యాకింగ్ చేసుకోండి.